ఈ లోన్ యాప్స్ ఆగడాలపైనే ఇవాళ మన బిగ్ డిబేట్. దీంట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు ప్యానల్ డిస్కషన్లో శ్రావ్య కట్ట, హైకోర్టు న్యాయవాది, అడ్వకేట్ ఆవిడ, అలాగే నల్లమూతి శ్రీధర్ గారు, టెక్నికల్ అలాగే సైబర్ ఎక్స్పర్ట్, మనకి గీతా ఆనంద్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్గా మనతో ఉన్నారు, ఆయన స్టాక్ ఎక్స్పర్ట్ కూడా, స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్పర్ట్ కూడా. వీళ్ళతో మాట్లాడదాం. అలాగే ప్రసాద్ గారు, కేవీఎం ప్రసాద్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, మనకి మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మాట్లాడదాం శ్రావ్య గారితో. శ్రావ్య గారు నమస్తే అండి. నమస్కారం. చూస్తున్నాం, ఇది ఇంకా కొత్తగా ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. సో ఎలాంటి ఆగడాలు వీళ్ళు చేస్తున్నారు, సో ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్స్ ఇవ్వడానికి ఎలా లూర్ చేస్తున్నారు జనాల్ని, ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలని ఎలా హరిస్తున్నారు, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే పరువుని ఏ రకంగా తీస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు సిస్టమ్ కామ్గా ఉంటుంది? ఇవన్నీ జరగటానికి ఎందుకు వీలు కల్పిస్తుందంటే ఏం చెప్తారు? బేసిక్గా అండి, ఇది రూట్ కాస్ట్ లాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు పెద్ద చెట్టు వరకు వచ్చేసింది. ముందే మనం కంప్లైంట్ చేసి వాడిని పట్టుకుని ఉంటే ఒక్కరికి కలిగే ఇబ్బంది ఒక 100 మంది కలిగే ఇబ్బందిని ఆపగలిగే వాళ్ళం. కానీ అసలు ఇది కొత్త స్కామ్, ఇది ముందు లాని కూడా అంత గుర్తించలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు క్రిమినల్ కలిసి వచ్చింది. ఇది ఒక్కటే వాళ్ళు మీరు అంటున్నట్టు వాళ్ళు సూసైడ్ చేస్తుందని చెప్పేసి, కానీ అది కాకుండా కూడా వాళ్ళని ఎలా ఇబ్బంది పెడుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్ని థ్రెటన్ చేయడం, కానీ వాళ్ళ డేటా తీసుకొని వేరే విధంగా వాడుకోవడం. ఇది గవర్నమెంట్ నుంచే కాదు, ఒక ప్రజలకి కూడా అర్థం కావాలి. ఎవరన్నా వచ్చి మీకు ఉట్టిగా డబ్బులు ఇస్తారంటే ఎందుకు నమ్ముతున్నాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గవర్నమెంట్ అది ఒక ఒఫెన్స్ని రిలేట్ చేసుకొని దాన్ని మనం సాల్వ్ చేసే వరకు ఆగకుండా పబ్లిక్ కూడా కొంచెం ఎవరైనా ఏ అథరైజేషన్ లేకుండా, ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే స్పెసిఫిక్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉండాలా, ఒక ఎన్బిఎఫ్సి ఉండాలా, లేకపోతే మనీ లెండింగ్ నుంచి లైసెన్స్ తీసుకొని ఆ లైసెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసి ఎంత ఇంట్రెస్ట్ రేట్ వరకు చూసుకొని అది మనం అక్కడ డబ్బులు తీసుకుంటాం. ఇప్పుడు మనం లక్షలు కోట్ల గురించి మాట్లాడతలేం, మనం హార్డ్లీ ఒక 4,000, 5,000, 10,000 అమౌంట్స్లో ఇలాంటి ఒఫెన్సెస్ జరిగినప్పుడు మనం ఉట్టిగా డబ్బులు తీసుకుంటాం. కానీ నెక్స్ట్ డే వాళ్ళు 50 to 80% ఇంట్రెస్ట్ రేట్ పైన ఎవ్రీ డే ఇంట్రెస్ట్ అమౌంట్ అవుతూ ఉన్నప్పటికీ వాళ్ళకి అంత మాత్రం అర్థం కావట్లేదు పబ్లిక్ దట్ ఇదేదో మోసం జరుగుతుంది. మా రికార్డ్స్ వాళ్ళు థ్రెటన్ చేసినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలా, ఒక 4-5,000కి మనం కోర్ట్కి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, అవసరం అని వదిలేస్తారు. కానీ మనం ఆ మనీ పే చేసే తర్వాత కూడా ఇంట్రెస్ట్ అమౌంట్ని వాళ్ళు కట్టినా కూడా మళ్ళీ కట్టమని చెప్పేసి డిఫాల్టర్ లిస్ట్లో పెట్టేసి కాల్స్ చేయడం, హరాస్ చేయడం, ఇంటి బయటకు వచ్చి కూర్చోవడం, ఫ్యామిలీని థ్రెటన్ చేయడం, వాళ్ళ ఇమేజెస్ మాప్ చేసేసి వాళ్ళు పలానా రేప్ కేసులో ఉన్నారని చెప్పేసి కాంటాక్ట్ లిస్ట్ శ్రావ్య గారు జరుగుతున్నదంతా మీరు చెప్తున్నారు, మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ చట్టపరంగా లేకపోతే న్యాయపరంగా ఇలాంటి వాటికి ఎందుకు వీలు కల్పిస్తున్నారు? బేసిక్ అంటే డబ్బులు తీసుకుంటాం ఒకరి దగ్గర నుంచి, ఒక అగ్రిమెంట్ ఉండదు, ఎవరు తీసుకుంటున్నారో తెలీదు, యాప్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. గూగుల్ వాళ్ళు ప్లే స్టోర్లో యాప్ని డౌన్లోడ్ చేయమని చెప్పినా గూగుల్కి ఆల్మోస్ట్ 600 ఇల్లీగల్ యాప్స్ ప్రెసెంట్గా కరెంట్గా ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయరే ఆల్మోస్ట్ ఒక 200 యాప్స్ని స్టాప్ చేశారు. ఇంకా ఎంతవరకు అని స్టాప్ చేసే వరకు ఒఫెన్సెస్ కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఒక మంచి డబ్బులు తీసుకున్నప్పుడు అది ఎంత బ్లాక్ అమౌంటా కాదా ఏం వివరించలేక డబ్బులు తీసుకుంటారు. ఎంతవరకు స్టేషన్ వరకు వెళ్తారు, ఎన్ని మంది వెళ్తున్నారు, ఇది జరుగుతుంది. సరే స్టేషన్కి వెళ్ళినా కూడా ఎవరిపైన కంప్లైంట్ చేస్తారు, ఆ మనిషి ఎవరో తెలీదు, యాప్ నుంచి వస్తుంది, పలానా నంబర్ నుంచి కాల్ వస్తుందంటే నంబరే ఇవ్వగలుగుతారు, ఎన్ని సిమ్స్ అని మారుస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎవిడెన్స్ ఉండదు, కంప్లైంట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి కాంటాక్ట్స్ వస్తుందా, పలానా వేరే స్టేట్ నుంచి వస్తుందా, చైనా నుంచి కూడా వస్తుంది. ఇలాంటి విషయాలలో మనం ఎక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కూడా ఫస్ట్ స్టెప్ మనకు తెలియాలి ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పేసి. అది తెలియలేక ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇది సాల్వ్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఓకే, సో శ్రీధర్ గారిని అడుగుదాం. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కాల్స్, మన డేటా వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది చాలామందికి తెలియకే ఇలాంటి ఊబిలో వాళ్ళు చిక్కుంటున్నారు అనేది శ్రావ్య గారు చెప్తున్నమాట. శ్రీధర్ గారు మీరు చెప్పండి, ఒక సైబర్ ఎక్స్పర్ట్గా మీరు ఉన్నారు, ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. సో ఎలా ఇది జరుగుతుంది, ఈ హోల్ ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇది డార్క్ నెట్టా లేదంటే ఓపెన్ నెట్టా అంటే ఏం చెప్తారు? సార్, ఇక్కడ మనకి గూగుల్ ప్లే స్టోర్ కానీ యాపిల్ యాప్ స్టోర్ కానీ వీటన్నిటిలో కూడా ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ అప్లికేషన్స్ హోస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే షార్ట్ టర్మ్ లోన్స్ కావచ్చు లేదా హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ అప్లికేషన్స్ నే గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ వాళ్ళు అనుమతించరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే
మనకి ఏదైనా SMS మెసేజ్, వాట్సాప్ మెసేజ్ పంపించినప్పుడు మీకు ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు, ఈజీగా లోన్ ఇస్తామని అన్నప్పుడు అక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు సైట్ లోడ్ చేసుకుంటాం మన ఫోన్ లోకి, మన అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చి, అంటే స్టోరేజ్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, ఇలాంటి పర్మిషన్స్ అన్ని ఇచ్చి అప్లికేషన్ కి పూర్తి యాక్సెస్ ఇస్తాం మన ఫోన్ మీద. ఆటోమేటిక్ గా మనంగా ప్లే స్టోర్ తో సంబంధం లేకుండా ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గూగుల్ వీలైనంత వరకు ఇలాంటి అప్లికేషన్స్ ని ఎంకరేజ్ చేయట్లేదు. సెకండ్ థింగ్, వన్స్ మన ఫోన్ లోకి ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్ ఈస్ అప్లోడింగ్ కంప్లీట్ కాంటాక్ట్ లిస్ట్. దాని సర్వర్స్ లోకి మన కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని, మన ఫోన్ నెంబర్స్ దగ్గర నుంచి మన బంధువుల ఫోన్ నెంబర్స్ అన్ని కూడా పంపిస్తూ ఉంటుంది. పంపించిన తర్వాత ఎప్పుడైతే గనక లోన్ కట్టలేదో వీళ్ళందరికీ అబ్యూజివ్ గా కాల్స్, బంధువుల్లో అంటే ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి బంధువులు, బాగా దూరం బంధువులకు కూడా కాల్స్ వెళ్ళేసి వాళ్ళను కూడా అబ్యూజ్ గా బూతులు తిడుతూ ఉన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డేటా మొత్తాన్ని కూడా అసలు ఎవరికి మెసేజ్ పంపించాలి అన్నది కూడా యువతరానికి ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఆన్లైన్ లో దొరికే, మీరు అన్నట్లుగా డార్క్ వెబ్ లో కానీ లేదా ఆన్లైన్ డేటా బేసెస్ కొన్ని దొరుకుతూ ఉంటాయి. 1,00,000 మంది ఫోన్ నెంబర్స్ కేవలం 1,000 రూపాయలకు లభించే విధంగా నెట్ లో అవైలబుల్ అవుతాయి. అలాంటి డేటా బేసెస్ కొంటారు. కొన్న తర్వాత వీళ్ళకి మీకు ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తారు. వెంటనే వీళ్ళేం చేస్తారు, ఈ కుర్రాళ్ళు మూమెంట్ గా పాకెట్ మంది దగ్గరలో లేకపోతే ఏదో ఒక ఏముండలే తీసుకుంటే రేపు మనం కట్టినప్పుడు కదా అని చెప్పేసి అని ఈజీగా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ముందు డబ్బులు తీసుకోవడం చేస్తారు. సో ఎప్పుడైనా లోన్ తీసుకున్న వ్యక్తి తాను రీపేమెంట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉందా, లేదా తను తీసుకున్న లోన్ ని ఏదైనా ప్రొడక్టివ్ యాక్టివిటీకి దానికి రెట్టింపు డబ్బులో లేకపోతే ఎంతో కొంత మనకి ప్రాఫిట్ వస్తేనే లోన్ తీసుకోవాలి తప్పించేసి అనే విచక్షణ ఎక్కడైతే కోల్పోతాడో అలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి లోన్లు తీసుకొని తర్వాత హెరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్లకు వెళ్తున్న సంఘటనలు చూస్తున్నాం. టెక్నికల్ గా ఇలాంటివి కొన్ని ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ లో చూసినప్పుడు చైనా నుంచి ఆపరేట్ అవుతున్నట్లుగా, చైనాలో కొంతమంది వచ్చేటప్పటికే టీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో కొంతమంది రిక్రూట్ చేసుకొని ఇక్కడ యూజర్స్ డేటా స్టీల్ చేస్తూ వాళ్ళని ట్రాప్ చేసేసి ఈ హై ఇంట్రెస్ట్ లోన్స్ అప్లికేషన్స్ విడుదల చేసినట్లుగా మన గతంలో ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ లో తేలింది. శ్రీధర్ గారు, సో ఎక్కడి నుంచి వస్తుందనే తెలుస్తుంది. సో ఏ విధంగా వాళ్ళు ఫోన్ లోకి చొచ్చుకెళ్తున్నారు అనేది తెలుస్తున్న క్రమంలో దీన్ని ఆపే మెకానిజం ఏం లేదంటారా శ్రీధర్? ఇది ఆపే మెకానిజం అంటే కనుక ఎప్పటికప్పుడు ప్లే స్టోర్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్, చివరికి హోమ్ మినిస్ట్రీ కూడా, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా ఇలాంటి అప్లికేషన్స్ సంబంధించి గట్టి నిఘా పెట్టడం కావచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని స్థాయిల్లో కూడా ఏదైనా కేసెస్ వస్తే గనక వెంటనే వాటిని ఇన్వెస్టిగేట్ చేసి అలాంటి ఎవరైతే గనక ఆయా లోన్ అప్లికేషన్స్ ఏజెంట్స్ గా హైదరాబాద్ లాంటి నగరాల్లో పనిచేస్తున్నారో అలాంటి వాటిని ఆఫీసర్ సీజ్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జరుగుతున్న నేరాలు ఎక్కువైతే కనుక, లోన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువైతే కనుక కేవలం ఇన్వెస్టిగేషన్ అనేది దాన్ని హ్యాండిల్ చేయగలిగేటంతగా కూడా చేయలేకపోతున్నారు. దీనికి ఒకటే ఏంటంటే ప్రజల అవేర్నెస్, లోన్ తీసుకోకూడదు అనే అవేర్నెస్ అనేది, అవేర్నెస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా మనం చూస్తున్నాం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే కనుక ఇలాంటి ఉచ్చుల్లో పడే అవకాశం, ప్రమాదం ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. అయితే రీపేమెంట్ కెపాసిటీ లేకుండా అప్పులు చేయటం అనేది మన తప్పే అవుతుంది. సో ఆ తీసుకునేది ఎందుకు తీసుకుంటున్నాం అనేది జల్సాలక లేదంటే ఏదైనా అవసరానిక, ఒకవేళ అవసరానికి తీసుకుంటే కనుక రీపేమెంట్ ప్లాన్ ఏ విధంగా ఉంది అనేది చూసుకోకపోతే మాత్రం ఇలాంటి ప్రమాదాల్లో చిక్కునే ప్రమాదం ఉన్నట్టుగా చూస్తున్నాం మనం. కేవీఎం ప్రసాద్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్, మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు, జూమ్లో ఉన్నారు, ఆయన కూడా మాట్లాడదాం. ప్రసాద్ గారు చెప్పండి, సో న్యాయపరంగా చట్టపరంగా ఇలాంటి వాటికి ఎందుకు ఆస్కారం కల్పిస్తున్నారు, ఇలాంటి లూప్ హోల్స్ ఎందుకు ఉన్నాయి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు సార్? యాక్చువల్గా న్యాయపరంగా చట్టపరంగా ఎవరు వీటికి అవకాశం కల్పించడం లేదు. వీళ్ళందరూ అన్ని లాస్ ని వైలేట్ చేసి చేస్తున్నారు. కాబట్టి మనం కేసులు బుక్ చేస్తున్నాము. చాలా స్ట్రాంగర్ సెక్షన్స్ కూడా వేస్తున్నాం. 384 ఐపీసీ, 43 రెడ్ విత్ 66 ఐటీ యాక్ట్, 67 ఏ ఐటీ యాక్ట్, 506, 507 ఇటువంటి సెక్షన్స్ అన్ని కూడా వేసి కేసెస్ బుక్ చేస్తున్నాం. వేరియస్ సెక్షన్స్ కింద కేసెస్ బుక్ చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనీ లాండరింగ్ కూడా పాల్పడుతున్నట్లు తెలిసి మనం 2020లో ఈ లోన్ యాప్స్ ఆగడాల మీద కేసెస్ బుక్ చేసినప్పుడు చాలా ఈ ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి. వీటి గురించి ఈ మనీ ఎక్కడికి పోతుంది, ఏంటి, చైనా వాళ్ళు ఎలా తీసుకుపోతున్నారు అనే దాని మీద ఎంక్వైరీ చేయడం కోసం
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళకు కూడా మన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కేసెస్ రిజిస్టర్ చేసి సైమల్టేనియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా మంది నర్సులు కూడా చేసినారు సార్. కాబట్టి లా ఏమి వీళ్ళకి పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు. లా ప్రకారం దిస్ ఈస్ పర్మిషన్స్ ఇచ్చారు అనట్లేదు, బట్ దేర్ ఈస్ అ లూప్ హోల్ వేర్ దే ఆర్ పెనిట్రేటింగ్ ఇన్ టు ద సిస్టమ్. సో దాన్ని ఆపటం కూడా చట్టపరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా చర్యలు అనేది నా పాయింట్. సెకండ్ థింగ్ మీరు చెప్పారు చైనా నుంచో ఎక్కడి నుంచో రావడానికి హయ్యర్ అథారిటీస్ ఓకే వాళ్ళ ఇంటర్వీరెన్స్ అవసరం అనుకుంటే కనుక ఇక్కడ చిన్న చిన్న లోన్స్ ఇచ్చి ఆ తర్వాత శుభం తెలియని అమ్మాయిల ఫోటోలు ఒక పాన్ సైట్స్లో పెట్టడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ చాలా అభ్యంతరకర భాష మాట్లాడడం కానీ ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక భయం అనే ఆస్పెక్ట్ లేకపోవడం కదా అని నా పాయింట్. కాదంటారా? మీరు చెప్పింది కరెక్టే. అంటే వీళ్ళు ఏంటంటే మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశంలో లేరు. మెయిన్ ఆర్గనైజర్ వేరే కంట్రీలో ఉండటం వల్ల ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఇండియన్సే కదా అరెస్ట్ అయ్యేది, నాకేమవుతుందనే భరోసా వాళ్ళకి. ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే అకౌంట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 15,000 ఇస్తే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మంత్లీ 15,000 డబ్బులు తీసుకుంటున్నారు, అకౌంట్స్ ఓపెన్ చేసి ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ లోన్ యాప్స్ కూడా గూగుల్ ప్లే స్టోర్ లో అప్లోడ్ చేయడానికి మన వాళ్ళ ద్వారానే చేయిస్తున్నారు. మన వాళ్ళ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ వాడి ఈ గూగుల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా ఆ ప్లే స్టోర్ లో రావడం కూడా మనమే కారణం, మన ఇక్కడ వాళ్ళే. ఇప్పుడు అరెస్ట్ యాక్చువల్ గా ఏంటంటే దీని కన్సిక్వెన్సెస్ ఈ ప్లే స్టోర్ లో ఈ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి కూడా తెలియదు. ఇది ఇటువంటి యాప్ ఒకటి నా కార్డు వాడి అప్లోడ్ చేస్తున్నారు, దీని వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి అనే అవగాహన లోపంతో వీళ్ళు వాళ్ళ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఇచ్చేసి కమిషన్ కోసం ఇచ్చేసి ఇలా ఒప్పుకోవటం వల్ల దాని కన్సిక్వెన్సెస్ ఏంటంటే చాలా ఘోరంగా ఉంటుంది. అది తెలిసి తెలియక చేసే తప్పులు అనమాట. మన వాళ్ళు చేసే తప్పులకి చాలా ఘోరమైన ఇది వస్తుంది. ప్లస్ ఎవరైతే టెలికాలర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చైనా వాళ్ళు ఇస్తున్న భరోసా మనం వాడేదంతా స్పూఫ్ కాల్ టెక్నాలజీ, ఇది ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని పట్టుకోలేరు అనే ఒక భరోసా ఇస్తున్నారు. ఏంటంటే వాళ్ళు కూడా టెస్ట్ చేసి చూసుకుంటారు. టెస్ట్ చేసి చూసుకుంటే ఆ స్పూఫ్ కాల్ ఎట్లా వస్తుందంటే యాక్చువల్ గా వాళ్ళు కాల్ చేసేది ఇంటర్నెట్ కాల్స్. మనకు డిస్ప్లే అయ్యేది ఒక సెల్ ఫోన్ నంబర్ లాగా డిస్ప్లే అవుతుంది. మనం అనుకుంటాం ఇది ఖచ్చితంగా సెల్ ఫోన్ నంబర్ అనుకుంటాం. ఆ నంబర్ డేటా తీస్తే ఎవరిదో ఒకళ్ళది ఉంటుంది, మనం వాళ్ళే కాల్ చేశారు అనిపిస్తుంది. కానీ వాళ్ళ కాల్ డేటా చూస్తే అందులో ఉన్నది. దీనివల్ల ఏంటంటే ఈ టెలికాలర్స్ కి భరోసా, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు, ఇది స్పూఫింగ్ టెక్నాలజీ కాబట్టి మీరు ధైర్యంగా కాల్ చేయొచ్చు, ఎన్ని బూతులైనా తిట్టచ్చు, ఎంత హరాస్మెంట్ అయినా చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ పేదరికం వల్ల చాలా మంది పూట గడవని వాళ్ళు, అలాగే ఈ ఢిల్లీలో అయితే కేవలం కాల్ సెంటర్ లో పనిచేసి దాని మీదే జీవనం బతికే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కాల్ సెంటర్స్ అన్ని క్లోజ్ అయిపోతే వాళ్ళు రోడ్డు మీద పడతారనమాట. అటువంటి కాల్ సెంటర్ ఉద్యోగం మాత్రమే చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఏ పని అనే చేస్తారు, వాళ్ళకి 15,000 to 20,000 శాలరీ కనిపిస్తే ఆర్గనైజర్ ఎట్లా చేయమంటే అట్లా కాల్స్ చేస్తారు. ఇప్పుడు దానివల్లే మనకి ఇది ఈ హెరాస్మెంట్ ఇంత తీవ్రంగా హెరాస్మెంట్ చేయడానికి కారణం. ప్రసాద్ గారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు నడుస్తున్న దీంట్లో చాలా కాల్ సెంటర్స్ నేపాల్లో పెట్టారు. నేపాల్లో నడవడం వల్ల ఏంటంటే ఇండియా నుంచి నేపాల్ ఎవరు రారు అనే ఒక భరోసా అనమాట. దానివల్ల వాట్సాప్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నోట్ పిక్స్ పంపటము, ఇవందరూ ఈ విక్టిమ్స్ యొక్క నోట్ పిక్స్ వాళ్ళ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయటము, హరాస్ చేయటం చేస్తున్నారు. రైట్ సార్, ఇంత పగడ్బందీగా జరుగుతున్న ఈ నెట్వర్క్ మీరు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ప్రసాద్ గారు, సో దీన్ని ఆపే మెకానిజం కానీ లేకపోతే అడ్డుకునే మెకానిజం లేదా? అంటిల్ అన్లెస్ వాళ్ళు మోసపోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది మొత్తం స్టార్ట్ చేయటం అనేది ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది అనేది కూడా వస్తుంది కదా? మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఆపాలి అంటే గూగుల్ వాళ్ళు మనకు బాగా కోఆపరేట్ చేయాలి. మేము 314 యాప్స్ ఐడెంటిఫై చేసి ఈ ఇమీడియట్ గా డిలీట్ చేయండి అని గూగుల్ కి మనం నోటీస్ పంపించాం. గూగుల్ వాళ్ళు అందులో కొన్ని డిలీట్ చేశారు, కానీ స్టిల్ మోర్ దాన్ 150 యాప్స్ ఇంకా అలానే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకటి డిలీట్ చేస్తే వాళ్ళు ఇంకొకటి మళ్ళీ పెడుతున్నారు.
ఇట్లా ఈ సోషల్ మీడియాలో ఏంటంటే మనకి ప్రజలకి అవేర్నెస్ ఉండాలి, కానీ దీన్ని కంప్లీట్ గా ఆపటం అనేది సాధ్యపడదు. ఎందుకంటే మనం ఒక 100 యాప్స్ డిలీట్ చేపిస్తే వాడు ఇంకో 200 యాప్స్ మళ్ళీ కొత్తవి పెడతాడు. దీంట్లో ఏంటంటే ఇవి డౌన్లోడ్ చేసినప్పుడు కాంటాక్ట్ పర్మిషన్స్, లొకేషన్ పర్మిషన్స్, మీడియా పర్మిషన్స్ ఇవి అడుగుతున్నారు. ఏ యాప్ అయితే లొకేషన్ పర్మిషన్స్, కాంటాక్ట్ పర్మిషన్స్ అడుగుతారో అది డౌట్ లేకుండా చైనా యాప్. ఓకే, ఇది మన డేటాని థెఫ్ట్ చేయటమే. మనం పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా మన చేతే మన కన్ను పొడిపిస్తాడు అనమాట. అంటే ఈ విధంగా ఈ పర్మిషన్స్ తీసేసుకొని మన డేటా అంతా వాడు పెట్టుకుంటాడు, వాడు సర్వర్స్. ఇవన్నీ కూడా వాళ్ళ చైనా అలీబాబా క్లౌడ్ లో సేవ్ చేసుకుంటారు. అలా మనకు 2020లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ప్రమేయం లేకుండానే లోన్స్ ఇవ్వటం, ఇచ్చి కట్టమని కట్టకపోతే కనుక మళ్ళీ సేమ్ హరాస్మెంట్. ఈ పాన్ కార్డు మీద అడ్యూజివ్ గా రాసి అది షేర్ చేయటం, తర్వాత నోట్ పిక్స్ కి ఇలా ఫేస్ మార్పింగ్ చేసి అందరికి షేర్ చేస్తామని భయపెట్టడం, ఇటువంటి హెరాస్మెంట్ చేస్తున్నారు. రైట్. ఇలాంటి అరాచకాలకి నిజంగా చూస్తే టెక్నికల్గా మాత్రం లూప్ హోల్స్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు చేస్తున్న ఆగడాల్ని ప్రసాద్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. కాంటాక్ట్స్ ఎప్పుడైతే అడుగుతుందో, సో లొకేషన్ అండ్ కాంటాక్ట్స్ పర్మిషన్ ఎప్పుడైతే అడుగుతుందో అది ఖచ్చితంగా చైనా యాప్ అయి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కేవీఎం ప్రసాద్ గారు చెప్తున్నమాట. ముక్కు మొహం తెలీదు, ఆధార్ పాన్ కార్డు ఉంటే చాలు లోన్ పొందటం చాలా ఈజీ. ఈ ఒక్క ప్రకటన ఎంతోమందిని అప్పులు పాలు చేస్తోంది. ఆ తర్వాత వారి ప్రాణాలు వారే తీసుకునేలా చేస్తోంది, లేదంటే ప్రాణాల కంటే విలువగా భావించే పరువుని బజారుకి ఇడుస్తోంది. మరి వీటి పట్ల అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం, బాధ్యత కూడా మన మీద ఉంది అనేది చాలామంది మర్చిపోతుంటారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటం అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. లేదంటే అవసరమో అత్యవసరం ఉంటే ఇలాంటి అప్పులు చేసే ముందు రీపేమెంట్ కెపాసిటీ ఏ మేరకు ఉంది అనేది చూసుకోకపోవటం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. గీతా ఆనంద్ గారి దగ్గరికి వెళ్దాం, ఒకసారి మాట్లాడదాం. ఆనంద్ గారు చెప్పండి. సో శ్రీధర్ గారు మాట్లాడారు, అలాగే ప్రసాద్ గారు చట్టపరంగా వాళ్ళు ఎలాంటి ఇది తీసుకుంటున్నారు, అలాగే ఎంత మేరకు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఇక ఫైనాన్షియల్ పరంగా చెప్పండి. చూసుకుంటే కనుక ఈ కరోనా కాలంలో పుట్టగొడుగుల్లో ఇవి వచ్చేసినాయి, ఈ లోన్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా. ఈ చేస్తున్న ఆపరేషన్ ఏ విధంగా చూడాలి? ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మాట్లాడండి. హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? సో అసలు యాక్చువల్ గా ఈ యాప్స్ ఫస్ట్ అండి తల అని ఒక సంస్థ మొదలు పెట్టిందండి. యాప్స్ ఈ తల అనే సంస్థ ఎందుకు మొదలు పెట్టిందంటే, కెన్యా లాంటి దేశాల్లో బ్యాంక్ అకౌంట్స్ ఉండవు కాబట్టి అక్కడ చిన్న చిన్న షాపులోళ్ళు, వెండర్స్ అలాంటి వాళ్ళకి లోన్స్ రావు కాబట్టి వాళ్ళు బాగుపడడం కోసం ఈ యాప్స్ తయారు చేసి వాళ్ళకు 10,000 5,000 వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుని తిరిగి కట్టేవాళ్ళు. దీని గురించి టెడ్ లో అమ్మాయి యొక్క ఎవరైతే కంపెనీ ఓనర్ ఉందో ఆమె ఫస్ట్ ఇచ్చింది. తర్వాత 2018లో కెన్యాలో ఈ యాప్స్ విజృంభించడం మొదలు పెట్టాయి. ఇన్ఫాక్ట్ మేము కూడా 2018లో కెన్యాలో ఈ యాప్ ఒకటి తయారు చేసాం మా కంపెనీ తరఫున అక్కడ క్లయింట్ కి. సో దీనిలో అసలు ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఎందుకంటే ఆ కంపెనీస్ తో నేను బాగా అసోసియేట్ అయ్యి ఆ యాప్ తయారు చేసిన తర్వాత వాళ్ళ ఎథిక్స్ ఏంటో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రేట్ 15 నుంచి 24% ఉండాలి ఒక నెలకి. ఈ సంవత్సరానికి కాదు, ఒక నెలకి 15 నుంచి 24% వడ్డీ వేస్తాం. రెండోది ఏంటంటే ప్రాసెస్ ముందే ఈ వడ్డీ పట్టుకునే కంపెనీస్ కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాత వడ్డీ పట్టుకుంటాయి. ముందే పట్టుకునే వాళ్ళకి 15% అంటే దాదాపు 18% వసూలు చేసినట్టుగా మనం అనుకోవాలి. అంటే ఒక సంవత్సరానికి దాదాపు 200 రూపాయలు వడ్డీ కట్టి మీరు అప్పు తీసుకుంటున్నట్టుగా ఫస్ట్ అక్కడ అర్థం చేసుకోవాలి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అవసరాల దృష్ట్యా అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ వడ్డీ రేట్ పట్టించుకోకుండా తీసుకోవడం మొదలు పెట్టారు. కెన్యాకి నేను వెళ్ళినప్పుడు అక్కడ కస్టమర్ అడిగాను, 15% నుంచి 24% ఉంటే ఇంట్రెస్ట్ రేటు ఎలా పే చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్ని అడిగితే 15% అనేది మాకు చాలా లో అండి ఇక్కడ అన్నారు. సో అది పరిస్థితి అక్కడ. అది మాకు అసలు అప్పిచ్చేవాడే లేడు, ఎవడో అప్పిస్తున్నాడు, మాకు అవసరాలకు ఉపయోగపడుతుంది, తిరిగి కడుతున్నామని. ఆ తర్వాత నేను ఆ యూజర్ ప్యాటర్న్స్ ని యాజ్ ఎ డేటా సైంటిస్ట్ చూడడం మొదలు పెట్టాను. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ డేటా తీసుకున్న తర్వాత చూస్తే ఒక్కసారి అప్పు తీసుకున్నాడు కరెక్ట్ గా 7వ లోన్ 8వ లోన్ పే చేసిన తర్వాత వాడి అమౌంట్ ఏదైతే వాడు ఇంట్రెస్ట్ గా పే చేస్తున్నాడో దాన్నే తిరిగి వీళ్ళు అప్పుగా ఇస్తా ఉంటారు. అంటే ఒకవేళ అతను డిఫాల్ట్ అయినా ఈ కంపెనీకి నష్టం లేదు. ఒకవేళ వాడు కనుక ఫ్రీక్వెంట్ గా పే చేస్తూ లాయల్ కస్టమర్ కనుక అయితే వాడు ఇంత ముందు ఇచ్చిన అమౌంట్ మీదే తిరిగి అమౌంట్ సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో 8 వింతలు ఉన్నాయని మనం అనుకుంటే అన్నిటికన్నా పెద్ద వింత 9వ వింత అనే దాన్ని ఏమంటారు అంటే కాంపౌండింగ్ అంటారు. మన భాష చెప్పాలంటే చక్రవడ్డీ. ఇది తెలియకుండా ఊబిలో
కూరుకునేలా మిమ్మల్ని చేస్తుంది. ఇలాంటి పవర్ఫుల్ క్యాలిక్యులేషన్ గురించి ఎవరికి అర్థం కాని విషయం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు 100 రూపాయలు మీరు అప్పు తీసుకుంటే నెక్స్ట్ మీకు ఇచ్చే అమౌంట్ ఎంత? ఈ 100 రూపాయలకు వాళ్ళు 20 రూపాయలు వడ్డీ వసూలు చేస్తారు, 120 రూపాయలు. నెక్స్ట్ మంత్ మీకు వాళ్ళు అప్పుని అప్గ్రేడ్ చేస్తారు. ఎంత ఇస్తారంటే 115 రూపాయలు ఇస్తారు. ఆల్రెడీ 5 రూపాయలు వాళ్ళు ప్రాఫిట్ లో ఉన్నారు. మీరు ఇచ్చిన 15 రూపాయలు వాళ్ళ 100 కలిపి 115 ఇస్తారు. తర్వాత ఇలా పెంచుకుంటూ పోతే మీరు ఈ మంత్ ఏదైతే వడ్డీ కింద కట్టారో దాంట్లో ఒక 5 రూపాయలు తక్కువలో మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి వీళ్ళు రొటేషన్ లో పడిపోతారు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా మనం రొటేషన్ లో పడతామో, అంటే ఒక అప్పుకి ఇంకొక అప్పు తీర్చడం, ఇంకొక లోన్ లో తీసుకుని ఈ అప్పు తీర్చడం, ఇక్కడ వాడు ఇంచుమించు అంతే అమౌంట్ తిరిగి ఇస్తున్నాడు కాబట్టి దీన్ని తీసుకుని వాడు అప్పు తీర్చడం. ఫస్ట్ ఇనిషియల్ గా మీరు చేసిన 1000 కొద్ది రోజులకి ఒక్కొక్కళ్ళు 10,000 నుంచి 20,000 రూపాయలు, అంటే 10 times to 20 times విత్ ఇన్ 4 months లో వాళ్ళు రీచ్ అవుతున్నటువంటి ప్యాటర్న్ కనపడింది. రెండోది ఏంటంటే, ఈ కంపెనీస్ కి మామూలుగా రెస్పాన్సిబుల్ లెండింగ్ అనేది లేదు. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీకు అప్పు ఇవ్వాలంటే మీకు అప్పు తీర్చే కెపాసిటీ ఉందా లేదా అని అంచనా వేసుకున్న తర్వాత మీకు ఎంత అప్పు ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు నేను ఇద్దరం బ్యాంక్ వెళ్ళామనుకోండి, మీకు ఇచ్చే అమౌంట్ వేరుంటుంది, నాకు ఇచ్చే అమౌంట్ వేరుంటుంది. సేమ్ అపార్ట్మెంట్ లో హోమ్ లోన్ కని వెళితే మీ ఎలిజిబిలిటీ అమౌంట్ వేరుంటుంది, నా ఎలిజిబిలిటీ అమౌంట్ వేరుంటుంది. దీన్ని ఏమంటారంటే అండర్ రైటింగ్ అంటారు. సో ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు అనేది ఈ కాన్సెప్ట్ సేమ్ లేవు వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గరైనా సరే డబ్బులు పుంజడం అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్. రెండోది ఏంటంటే, అందులో పెద్ద కంపెనీస్, మేము చేసిన పెద్ద కంపెనీ వాళ్ళకి కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు ఇలా హెరాస్ చేయడం కానీ లేవు. దాంట్లో ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి వీడు తిరిగి కట్టగలడు అన్నోడికి మాత్రమే లోన్ ఇస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళ వ్యాపారం కుప్పగూలిపోయింది. ఎందుకు కుప్పగూలిపోయింది? ఇంత ఫైనాన్షియల్ గా ఇంత ఇంట్రెస్ట్ రేట్లు పే చేస్తా అంటే, చైనా యాప్స్ ఒక్కసారిగా అక్కడ ఎంటర్ అయ్యి చైనా వాళ్ళు ఏంటంటే అందరికీ అప్పిచ్చేస్తారు. మీరు ఇవ్వండి ఇవ్వకపోండి, మీ ప్యాటర్న్స్ ఇవే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయరు. కాంటాక్ట్ లిస్టులు ఇవన్నీ మేము తీసుకున్నప్పుడు ఎందుకు చూస్తామంటే, కాంటాక్ట్ కాల్ లాగ్స్ చూస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ మిస్డ్ కాల్స్ ఉన్నాయంటే ఆల్రెడీ వాడు అప్పుల్లో ఉన్నాడు, వాడికి అప్పు ఇవ్వద్దని చెప్తాం కంపెనీకి. కాబట్టి కంపెనీకి 100 మందికి అప్పిస్తే 96 మంది తిరిగి కడతారు. అలాంటప్పుడు 3 రూపాయలు వడ్డీ వేస్తే 2 రూపాయలు వడ్డీ వేస్తే కంపెనీ లాభంలో ఉంటుంది. కానీ 150 మంది ఎగ్గొట్టే చోట కనుక అప్పులు ఇస్తున్నామంటే మనం 50 రూపాయలు మీరు సంపాదించాలంటే 100% ఇంట్రెస్ట్ వేయాలి. అవి చైనా కంపెనీలు చేయడం మొదలుపెట్టు. సో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి దిగడం, అందరికీ ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వడం, కట్ట నుండి హెరాస్ చేయడం. సో ఈ డేటా ఏదైతే క్యాప్చర్ చేస్తున్నారో, ఈ క్యాప్చర్ చేసిన డేటాని ఇప్పుడు మనకి శ్రీధర్ గారు కానివ్వండి, మిగతా ప్యానల్ స్పీకర్స్ చెప్పినట్లుగా మార్క్ చేసి బ్లాక్ మెయిల్ చేయగలమని ఒక కాన్ఫిడెన్స్ తో చైనా యాప్స్ మార్కెట్ లో ఒక్కసారిగా దండెత్తాయి. సో వీటి గురించి అర్థం చేసుకోవడానికి సామాన్యుడికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ విషయానికి వస్తే, మీరు తెలియకుండా చక్రవడ్డీ అనే ఒక ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పు అనేది మీరు ఒక చోట కట్టడానికి ఇంకొక చోట అప్పు చేస్తున్నారు అంటేనే మీ ఫైనాన్షియల్ స్టేటస్ క్లియర్ గా లేదు, ఆల్రెడీ మీరు మునిగిపోయి ఉన్నారు, ఈ ఊబిలోంచి మీరు బయటపడలేరు అనేది అర్థమవుతుంది. కాబట్టి మీ దగ్గర ఏదైనా అసెట్ ఉంటే ఈ అప్పులు క్లియర్ చేయడమో, లేదా ఎవరైనా ఫ్రెండ్ దగ్గర హ్యాండ్ లోన్ తీసుకొని క్లియర్ చేయడమో చేయండి తప్ప, ఒక యాప్ దగ్గర అప్పు కట్టడానికి ఇంకొక యాప్ దగ్గర అప్పు చేస్తే మాత్రం మీరు ఊబిలో కూరుకుపోతారు. అల్టిమేట్ గా మీకు లిమిట్స్ పెంచుతూ పోతారు. ఆ లిమిట్స్ పెంచుతూ పోతే ఒక రోజుకి ఒక యాప్ మీకు 1,00,000 రూపాయలు అప్పిచ్చే స్థాయిలో ఉంటుంది. 1,00,000 రూపాయలు మీకు అప్పిస్తాడు అనుకోండి, అప్పుడు కట్టలేకపోతారు అనుకోండి, దారుణమైనటువంటి పరిస్థితులకు మీరు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు చిన్న చిన్న అప్పులతోనే మొదలు పెడుతున్నారు. 50% రీపేమెంట్స్ ఉండట్లేదు. రిమైనింగ్ 50% మీదే వాళ్ళు బతుకుతూ ఈ 50% ఎంత వస్తే అంత చాలన్నట్టుగా బ్లాక్ మెయిల్స్ కి దిగుతున్నారు. ఈవెన్ రీసెంట్ గా టాక్టిక్స్ చూసాం. ఎక్స్ మినిస్టర్ అనిల్ గారికి కానివ్వండి, అట్లా చూస్తే మళ్ళీ మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పిఏకి కానివ్వండి వరుస పెట్టి ఫోన్ చేశారు. ఎందుకంటే వీళ్ళు తిరిగి వాళ్ళు బెదిరిస్తే తిరిగి కడతారు అంటే రకరకాల స్ట్రాటజీస్ తో మార్కెట్ లోకి వస్తున్నారు. దాంతో పాటు స్పూఫ్ కాలింగ్ గురించి సార్ క్లియర్ గా చెప్పారు. నా ఫ్రెండ్ ఒక అతను ఇలాగే ఒక యాప్ లో అప్పు చేసి తిరిగి కట్టకపోతే నాకు ఒక రోజులో 84 కాల్స్ వచ్చాయండి. ప్రతి దానికి కంట్రీ కోడ్ మారిపోయిందండి. కాల్ టు కాల్ +22, +21, +18 అది ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. డిఫరెంట్ నెంబర్స్ ని కాల్ చేసి వేధించడం మొదలు పెడుతున్నారు. ఈ వేధింపులకు భయపడిపోయి నేను ఏం ఇది నీ గురించి అందరికీ ఇలా చెప్తున్నాను కానీ అతను ఎక్కడో అప్పు చేసి ఇంకొక యాప్ లో మళ్ళీ కట్టి దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. అలా కాకుండా ఫ్రెండ్ దగ్గర లేకపోతే ఇంట్లో తీసుకొని అప్పు క్లియర్ చేస్తేనే దీని నుంచి బయటపడతాం. సో అన్నిటికన్నా ప్రమాదమైంది పులి మీద స్వారీ ఏంటంటే ఈ అప్పు అనేది. అది కూడా అధిక వడ్డీకి, అది కూడా చక్ర వడ్డీకి. ఇంకొక ఆస్పెక్ట్ ఉంటుందండి. ఇందులో లోన్స్ ని మళ్ళీ ఏం చేస్తారు, రెన్యువల్ చేస్తారు. ఎలా చేస్తారంటే, ఇప్పుడు మనం వీళ్ళు 5,000 ఇచ్చారు, వడ్డీతో కలిపి మనం 6,750 కట్టాలి. ఒకవేళ మనం 6,750 కట్టలేని పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఒక 750 రూపాయలు పే చేస్తే 6,750 ఇంట్రెస్ట్ వేసి 750 రూపాయలు ప్రాసెసింగ్ ఫీస్ తీసుకున్నాడు. ఈ 6,750 ఇంట్రెస్ట్ వేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ కట్టమంటాడు. కొంతమంది ఏం చేస్తున్నారు, కట్టలేనప్పుడు 750 ఎక్కడో అప్పు తీసుకొని కడుతున్నారు, 6,750 ఒప్పుకున్నారు. ఈ 6,750 మళ్ళీ 20% ఇంట్రెస్ట్ వేసి నెక్స్ట్ మంత్ కడతారు. రైట్. వీళ్ళకి ఈ రకమైన ఈ యాప్స్ నిర్వాహకులకి లీగల్ గా ఎలాంటి స్టాండ్ ఉంటుందనేది కూడా మాట్లాడదాం శ్రావ్య గారితో. గీతానంద్ గారు చాలా వివరంగా చెప్పారు. చూద్దాం ఒక్కో ఆస్పెక్ట్ చూస్తే కనుక వాళ్ళకున్న క్రెడిబిలిటీతో పాటు వాళ్ళకున్న రైట్స్ ఏంటో కూడా చూద్దాం నిర్వాహకులకి. చెప్పండి శ్రావ్య గారు.
సో వాళ్ళకి ఏ రకమైన లీగల్ స్టాండ్ ఉంటుందండి నిజంగా? అంటే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈరోజు ప్రసాద్ గారు చెప్పారు, అలాగే శ్రీధర్ గారు, గీతానంద్ గారు చాలా క్లియర్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, వాళ్ళ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉందని చెప్తున్నారు. సో ఇలా బెదిరింపులకు పాల్పడే వారికి నిజంగా తీసుకున్న వాళ్ళు, ఏ అవసరం చేతనో తీసుకున్న వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఏ రకంగా సేవ్ అవ్వగలరు? ఒకవేళ న్యాయస్థానాన్నో చట్టాన్నో ఆశ్రయిస్తే అంటే ఏం చెప్తారు? బేసిక్గా అండి కాల్స్ వచ్చినప్పటికీ అది బ్యాంక్ నుంచి ఉండనివ్వండి, ఇట్లా ఇల్లీగల్ యాప్ నుంచి ఉండనివ్వండి, కాల్స్ చేసి థ్రెటన్ చేసే రైటే లేదు వాళ్ళకి. రికవరీ ఆఫీసర్స్ కూడా ఒక పద్ధతి ఉంటుంది అడగడానికి, లేకపోతే వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళి రికవర్ చేసుకోవడానికి రైట్ ఉంటుంది. అంతేకాని కాల్ చేసి థ్రెటన్ చేయడం అనేది అసలు లాలో పర్మిసిబులే కాదు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క తీరుంది. సో హ్యాకింగ్ చేసినప్పుడు హ్యాకింగ్ ప్రకారం ఐటీ యాక్ట్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. అది కాకుండా థ్రెటనింగ్కి, చీటింగ్ కేస్, పర్జరీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇండియన్ పీనల్ కోడ్ స్పెసిఫిక్గా పనిష్మెంట్స్ చిన్నవి కాదు, ఆల్మోస్ట్ 3 years ఇంప్రిజన్మెంట్ వరకు కూడా ఉన్నాయి. అది కాకుండా కొన్ని కేసెస్లో వాళ్ళు వీడియో రికార్డ్ చేసి నేను ఇది భరించలేకపోతున్నా కాల్స్ అని దీనివల్ల చనిపోతున్నా అని చెప్పినప్పుడు కూడా కల్పబుల్ హోమిసైడ్ కేసెస్ కూడా డెఫినెట్గా రిజిస్టర్ చేయొచ్చు ఇలాంటి మ్యాటర్స్. బట్ వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు, స్పూఫ్ కాలింగ్ యాప్ అని చెప్తున్నారు ప్రసాద్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరో తెలియంది యాక్షన్ తీసుకోవడానికి కూడా కష్టమైపోతుంది కదా. ఇక్కడ ఇంకో కష్టం ఏంటంటే సోర్స్ ఎవరో తెలియదు మనకు. ఎవరైనా ఇంటికి వచ్చి బెదిరించినప్పుడు ఇంటర్మీడియట్స్ తెలుస్తారు, వాళ్ళకి ఏముంటుంది కమిషన్ బట్టి రికవర్ చేసుకోండి అంతే వరకు చెప్తారు, కానీ అసలు ఏంటి అమౌంట్ ఎంత తీసుకోవాలి చెప్తారు, బట్ వాళ్ళకి వెనకాల ఏం సిచ్యువేషన్ నడుస్తుందో ఐడియా ఉండదు. సో మనం ఎంత ఇంటర్మీడియట్స్ పట్టుకున్నా మళ్ళీ మనం జైలు పంపించినా కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో సోర్స్ అనేది డెఫినెట్గా ఐటీ నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఆర్బీఐ స్పెసిఫిక్గా గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. ఇట్స్ నాట్ దట్ గైడ్ లైన్స్ లేవు, లా లేదని చెప్పి అని కాదు. లా ఉన్నాక కూడా గైడ్ లైన్స్ ఉంది, కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయండి వేర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ వడ్డీ వేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆర్బీఐ ప్రకారం మీరు 8% ఛార్జ్ చేస్తా అని చెప్పేసి ఆ ప్రైవేట్ కంపెనీకి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు కావాలని చెప్పేసి 15-20 చేసినప్పుడు అలాంటి కంపెనీస్ కూడా ఏమైతే రిజిస్ట్రేషన్ చేశారో క్యాన్సిల్ చేస్తున్నారు. కానీ అక్కడ స్టాప్ కావట్లేదు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక దగ్గర స్టాప్ చేస్తే ఇంకో దగ్గర నుంచి ఎక్కడో బిల్డప్ అవుతుంది. సో ఇది ఒక్కటే ఎగ్జాక్ట్ స్టాప్ చేయాలంటే అవేర్నెస్ తప్ప నాకు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తే తెలుస్తుంది అని చెప్పేసి, బికాస్ ఇది స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 2 years బ్యాక్. తగ్గిందా? తగ్గలేదు. స్టాప్ అవుతుందా? నమ్మకం లేదు. ఈవెన్ లా కూడా వర్కింగ్ ప్రోగ్రెసే ఉంది. రెగ్యులేటరీ ఎంత మనం ఇంక్రీజ్ చేసినా అలానే వాళ్ళు ఎట్లా ఒఫెన్స్ చేయాలో డిఫరెంట్ వేస్ ఎత్తుక్కుంటున్నారు. సో పబ్లిక్ కి కూడా ఆ ఐడియా ఉండాలా. ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సర్టిఫికేషన్ ఉందా లేదా, వాళ్ళు నేను నమ్మచ్చా లేదా, వాళ్ళు 4,000 అంటారు, వాళ్ళు చెప్పరా ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్టినా కూడా వాళ్ళు ఆపేస్తున్నారు కాల్స్, ఒక అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇవాళ 5,000 రూపీస్ తీసుకుంటాను, కట్టి ఆఫ్టర్ పే 5,000 రూపీస్ స్టాప్ చేసేస్తున్నారు. రేపు మళ్ళీ నేను ఒక 10,000 తీసుకుంటా, అవసరం ఎప్పుడు తగ్గదు. ఆ 10,000 1 lakh అవుతూ అది స్టాపే కాదు, వాళ్ళకి మొత్తం ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా డిఫాల్టర్ లిస్ట్ లో వేసి ఆ కాల్స్ అలానే కంటిన్యూ అవుతాయి. వాళ్ళు ఎక్కడ చేస్తారు? ఇప్పుడు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళినా ఎవరుంటారో రికవరీ ఎక్కడి నుంచి చేసుకోవాలో ఐడియా ఉండదు. పోలీస్ దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని కేసెస్ పట్టుకుంటున్నారు, ఒక్కరిని పట్టుకుంటే ఒక 100 cases 200 cases సాల్వ్ ఒకటేసారి అవుతుంది. కానీ మొత్తం అమౌంట్ రిటర్న్ వస్తుందా, ఇంట్రెస్ట్ రేట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇల్లీగల్ గా చేసినప్పుడు వాళ్ళకి లా కూడా భయం లేనప్పుడు వాళ్ళు కోర్టుకు వస్తారా? అలాంటి పెండింగ్ ఉండిపోయి అది సాల్వ్ కాకుండా సిచ్యువేషన్ చాలా కఠినంగా. రైట్ ప్రసాద్ గారు, సో లోన్ యాప్స్ ఒక ఎత్తు అయితే ఈ రికవరీ ఏజెంట్స్ ఉన్నారు, వీళ్ళది ఒక ప్రధానాంశంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు ఇంటికి వచ్చి అడుగుతున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు, అసభ్య పదజాలం వాడుతున్నారు అంటే కనుక సో వాళ్ళకి ఎలాంటి ధైర్యం వెనకుండొచ్చు? వాళ్ళని ఏ విధంగా వీళ్ళు డీల్ చేయాలి? తీసుకున్న వాళ్ళు అప్పు పోలీస్ వాళ్ళకి ఏ రకంగా అండగా ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? అఫ్ కోర్స్ యు ఆర్ సైబర్ ఎక్స్పర్ట్, బట్ యాక్చువల్ గా ఏంటంటే ఇందులో 2 రకాలు ఉంది. ఒకటేమో చైనా లోన్ యాప్స్ సార్, రెండోది రెగ్యులర్ యాప్స్, అంటే మన ఇండియన్ జెన్యున్ యాప్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్. ఈ ఫిజికల్ గా ఇంటికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా జెన్యున్ యాప్స్ నుంచి తీసుకున్న వాళ్ళు సార్. లేదు ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న వాళ్ళు. చైనా యాప్ నుంచి తీసుకున్న వాళ్ళ కేసుల్లో ఎప్పుడు కూడా ఎవరు ఇంటికి రారు. ఎందుకంటే అసలు ఆర్గనైజర్ అనేవాడు ఇక్కడ ఉండడం. ఒకవేళ వస్తే కనుక వాళ్ళ మీద మనకు చాలా సివియర్ సెక్షన్స్ వేసి కేసులు రిజిస్టర్ చేసినాం. వాళ్ళు ఒకవేళ ఫిజికల్ గా విజిట్ చేసినారు అంటే డైరెక్ట్ మనం పట్టుకొచ్చి డైరెక్ట్ జైలు పంపడమే. కాబట్టి ప్రస్తుతానికి మన దగ్గర 134 కేసులు వివిధ రకాల సెక్షన్లు వేసి రెడీగా ఉన్నాయి ఈ చైన్ యాప్స్ వాళ్ళని పట్టుకోవడానికి. ఆల్రెడీ 10 కేసెస్ లో మనం అక్యూజ్ ని కూడా 10 మందిని పట్టుకొచ్చినాం కూడా. ఒక కేసులో ఏంటంటే
నలుగురిని ఢిల్లీ నుంచి అరెస్ట్ చేసినాం. Hmm. ఆ నలుగురు ఈ వాట్సాప్ ద్వారా ఇట్లా హెరాసింగ్ మెసేజెస్ పంపటం, నోట్ పిక్స్ మార్పింగ్ చేసి ఇట్లా అందరికి సోషల్ మీడియా ద్వారా పంపుతామని చెప్పి హెరాస్మెంట్ చేసే వాళ్ళని మనం సార్ ఏ స్కేల్ ఆఫ్ క్రైమ్ లో మీరు ఢిల్లీ వరకు వెళ్ళి వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు? నిజంగా ఐ యూ రియలీ ఎక్విప్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ మెన్? అంటే అంతమంది మీ దగ్గర ఉన్నారా సర్వీస్లో అంటే కనుక ఏం చెప్తారు? పెద్ద ఛాలెంజే కదా, కేసులు వందల్లో వేలల్లో ఉంటే మీరు ఎన్ని కేసులకి? మనకు వచ్చే కేసెస్ కి అన్ని కూలంకషంగా డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేట్ చేసి అన్నిటిని డిటెక్ట్ చేయడానికి సరిపడా స్టాఫ్ అయితే మన దగ్గర లేదు. అయినా కూడా మనం ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు 10 కేసులు వస్తే 10 కేసుల్లో 5 కేసులు నిర్వహణ ఒకడే ఉండొచ్చు. కాబట్టి మనం 1-2 కేసులు ఛేదించినా కూడా మిగతా పోయినసారి అంతే అయింది. మనం 9 కాల్ సెంటర్స్ మీద రైడ్ చేస్తే మిగతావన్నీ కూడా క్లోజ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు దాని గురించి చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంతకు ముందులాగా కాల్ సెంటర్స్ పెట్టకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంటి దగ్గర నుంచే ఇండివిజువల్ గా ఇళ్ల దగ్గర నుంచి చేపిస్తున్నారు. ప్లస్ కాల్ సెంటర్స్ అన్ని కూడా ఇండియా నుంచి షిఫ్ట్ చేసి నేపాల్లో పెట్టినారు. మనకి 2-3 డేస్ క్రితం నేపాల్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ గా యాక్ట్ చేసి అక్కడ కాల్ సెంటర్స్ మీద రైడ్ చేసి ఇట్లా ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ కూడా కాల్స్ చేస్తున్నారు వీళ్ళు. ఇట్లా అదర్ కంట్రీస్ పీపుల్ కి కాల్ చేసి హెరాస్మెంట్ చేస్తున్న కేసుల్లో అక్కడ నేపాలీస్, ఇండియన్స్ కలిపి అరెస్టులు చేసినారు. చైనా వాళ్ళని కూడా, కొంతమంది చైనీస్ ని కూడా అరెస్ట్ చేసినారు. అలాగే టెలికాలింగ్ చేసే ఇండియన్స్ ని, అక్కడ అలాగే టెలికాల్ చేస్తున్న నేపాలీస్ ని, ఈ 3 దేశాల ప్రజలను కూడా వాళ్ళు అక్కడ అక్యూజ్ ని ఆ కాల్ సెంటర్స్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కొంతవరకు మనకి ఈ హెరాస్మెంట్ కూడా తగ్గినట్లు కనపడుతుంది. అంతకు ముందు వచ్చే కేసుల కంటే ఇప్పుడు కొంచెం ఈ రైడ్ చేసిన తర్వాత కొంత మనకి ఇంప్రూవ్మెంట్ కనబడింది. రైట్. సో సోర్స్ ని మనం క్యాప్చర్ చేసి వాళ్ళని పట్టుకుంటే ఖచ్చితంగా ఈ కేసుల్లో కొంచెం తగ్గుముఖం పడుతుంది అనేది మీరు చెప్తున్నమాట. మరోవైపు మనతో ఉన్నారు సార్ వాసిరెడ్డి పద్మ గారు, ఏపీ విమెన్స్ కమిషన్ చైర్పర్సన్. ఆవిడ మాట్లాడదాం. పద్మ గారు నమస్తే అండి. నమస్తే హరి గారు, అక్కడ ఉన్న గెస్ట్లందరికీ కూడా నమస్కారం. మ్యామ్, మాట్లాడుతున్నాం మనం ఈ లోన్ యాప్స్ ఒక ఎత్తు అయితే ఈ కలెక్షన్ ఏజెంట్, ఈ రికవరీ ఏజెంట్స్ వీళ్ళు చేస్తున్న ఆగడాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. చూస్తున్నాం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, మనం మిగతా రాష్ట్రాల్లో వాటిది అటుంచితే తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న సంఘటనలు, అభౌసభం తెలియని ఇంట్లో ఆడపిల్లలు ఆత్మహత్యలకి గురి కావడం తెలుస్తోంది. అప్పులు తీసుకున్నది ఒకళ్ళైతే సో వాళ్ళ లిస్టులో ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరు అనేది లేకుండా ఈ రకంగా వాళ్ళని అవమానపరచడం, వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకోవడానికి కారకులు అవటం ఏ రకంగా చూస్తున్నారు? చాలా అండి. లోన్ యాప్ల ఆగడాలకు సంబంధించి ఈరోజు ఇప్పటిదాకా మనం కూడా ఈ రకమైనటువంటి వేధింపులు, ఈ రకంగా కూడా ఇంత నీచానికి దిగజారి మాట్లాడతారా అనేటటువంటిది ఈరోజు మనల్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి విషయం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 కేసులు ఈ మధ్య ఈ లోన్ యాప్లకు సంబంధించినటువంటివి ఆత్మహత్యలు జరిగిన తర్వాత మహిళా కమిషన్ వెంటనే బాధితుల కుటుంబాలకి ధైర్యం చెప్పడంతో పాటు వాళ్ళకి అండగా ఉండడంతో పాటు వివరాలను తీసుకోవడము, తెలుసుకోవడము, పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకురావడము, ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. లోన్ యాప్ల మీద సీరియస్ గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక సీరియస్నెస్ ఈ రోజు మేము అందరం కూడా ఫీల్ అవుతున్నాము. నిన్న హోంమంత్రి తానేటి వనిత గారు కూడా మాట్లాడారు. లోన్ యాప్లకు సంబంధించినటువంటిది ఒక విచారణ సమగ్రంగా జరిపిస్తాము అనేటటువంటిది. ఒకటేంటంటే ఇప్పటిదాకా అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి అప్పులు కూడా చూస్తే 5,000, 10,000, 20,000 లోపు తీసుకుంటున్నటువంటి అప్పులు లోన్ యాప్లకు సంబంధించి వాళ్లే అట్రాక్ట్ చేస్తారు. ఫలానా దానికి మేము లోన్లు చాలా ఈజీగా ఇస్తామని అట్రాక్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ చిన్న చిన్న అమౌంట్లకు సంబంధించినటువంటి దానికి ఎలా వడ్డీలు కడుతున్నారో కూడా వీళ్ళకి తెలియడం లేదు. చక్ర వడ్డీలా లేకపోతే ఇంకోటి కట్టేసేది 1,00,000 అయిపోయింది మీ అప్పు అంటారు. 7 రోజుల్లో కట్టకపోతే మొత్తం కూడా మిమ్మల్ని న్యూడ్ ఫోటోలు పెడతాము, మార్ఫింగ్ ఫోటోలు పెడతామని వాళ్లే మార్ఫింగ్ చేసి ఫోటోలు పెడతామంటారు. లేకపోతే వాళ్ళు పర్సనల్ గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అందరికీ కూడా అసభ్యంగా మెసేజ్లు పెడతారు. ఇంకా చివరికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కేసులు కనుక చూస్తే మీకు నేను అందుబాటులో ఉంటాను, సెక్సువల్ గా నా కాంటాక్ట్ నెంబర్ ఇది అనేటటువంటిది ఆ అమ్మాయి ఫోటోలు పెట్టేసేసి వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి నెంబర్లు అందరికీ కూడా చుట్టాలు, స్నేహితులు అందరికీ కూడా మెసేజ్లు పెట్టేటప్పటికి తట్టుకోలేక ఎవరైనా సరే ఈ స్థాయిలో తట్టుకోవడం అనేటటువంటి కష్టం. మహిళలు చాలా అవమానాలు ఎదుర్కొంటారు, ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి, సంసారాలను ఈదుతారు, చాలా కష్టాలను ఎదుర్చుకుని గెలిచే చూపిస్తారు, బతికే చూపిస్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక
సెక్స్ గాళ్ళు అనేటటువంటిది తనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరితో ప్రచారం చేస్తారో ఇక తట్టుకోలేక దీనికంటే చావడం బెటర్ అనేటటువంటి ఒక పరిస్థితికి నెట్టబడుతున్నారు. ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి కేసులు అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి. ఈ కారణంగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరొకటి కాదు. డబ్బు ఇంకొక 2-3 కేసులు మా దగ్గరకు వచ్చినటువంటి విషయాల్లో అప్పంతా తీరిపోయిన తర్వాత కూడా నేను 25,000 తీసుకున్నాను, ఇంత వడ్డీ అన్నారు, ఆ వడ్డీ కూడా కట్టాను, కానీ అసలు నువ్వేమీ కట్టలేదు, ఇంకా 2 లక్షల రూపాయలు అప్పు ఉంది అనేటటువంటిది చూపిస్తున్నారు. ఇది ఏంటంటే ఒకటి ఓపెన్ గా ఒక బ్యాంక్ రికవరీ సిస్టమో అది కాదు ఇక్కడ జరుగుతున్నది. మనుషులు ఎవరు కూడా కనపడరు. యాప్ల పేరుతోటి ఏ దేశాల్లో నుంచో ఆపరేట్ అవుతున్నాయి. ఇక్కడ లోకల్ గా కొంతమంది స్టాఫ్ ని పెట్టుకుంటున్నారు. లోకల్ గా వాళ్ళని మనకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళని కొంత ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ మీద సెక్షన్స్ పెడుతున్నాం. కానీ యాప్ మూలాలు ఏంటి అనేటటువంటిది ఈ రోజు నా దృష్టిలో పెట్టేటటువంటి అవకాశం లేదు. కనుక ఇది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలుగా, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఇక్కడ లోన్ యాప్ల మీద ఎంత స్పందించినప్పటికీ కూడా ఆ చర్యలు తీసుకోవడానికి చాలా పరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చైనానో లేదా మరొక దేశంలో నుంచో ఆపరేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఈ ఆత్మగౌరవము ఏదైతే వాళ్ళకి ఇప్పటిదాకా మనం ఒక ఈ దేశానికి సంబంధించినటువంటి మహిళలు, ఏ దేశమైనా, ఈ దేశమనే కాదు, మహిళలకు సంబంధించినటువంటి కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. వాటిని మీరు అవమానించిన తర్వాత, వాటిని రోడ్డు మీదకు తీసుకొచ్చిన తర్వాత, వాళ్ళని అసలు మనుషులుగానే మీరు గుర్తించకపోయిన తర్వాత పరిస్థితి ఆత్మహత్యలకి, చావులకి, లేకపోతే మరొక విపరీతమైనటువంటి పరిస్థితులకి కారణమవుతున్నాయి. కనుక ఆ దేశాలకు సంబంధించినటువంటి యాప్లకు కనుక కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. దౌత్య సంబంధాల దాకా కూడా ఇట్లాంటి విషయాలు వెళ్ళాలి. అదేవిధంగా ఈ రోజు నా ఫోన్ వెబ్సైట్స్ ను కూడా మనం చాలా కంట్రోల్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా చెయ్యలేకపోయింది. అదొక సమస్య ఉంది. దానికి తోడు ఇవాళ లోన్ యాప్లు అనేటటువంటి ఉంది. కనుక ఈ రోజు దీన్ని పార్లమెంట్ లో కూడా సీరియస్ గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మన ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే రాజ్యసభలో ఉన్నారో లేకపోతే లోక్సభలో ఉన్నారో ఆ ప్రభుత్వం తరపున దీన్ని మాట్లాడమని మహిళా కమిషన్ తరపున కోరుతాము. రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారిని కానీ, లేకపోతే ఎంపీ మిథున్ రెడ్డి గారిని లోక్సభలో కానీ, ఇతర మహిళా ఎంపీలని గారిని కానీ ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ముందుకు కదిలేటటువంటి విధంగా మనం చేద్దాము. దానితో పాటుగా ఈ రోజున మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 25,000 లోపు అప్పు లోన్ యాప్ల్లో సాధారణంగా జరుగుతున్నటువంటిది 25,000, అంతకు మించి లక్షలు కాదు, మరొకటి కాదు. ప్రాథమికంగా తీసుకుంటున్నటువంటి అప్పు 15,000, 20,000, 25,000. దాన్ని తడిసి మోపుడవుతోంది వడ్డీలతో కలిపి 3 లక్షలు, 5 లక్షలు. అంతకు మించి ఇది పెద్ద సమస్య కాదు. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం పారిపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది దర్జాగానే బతుకుతున్నారు. 5 లక్షల కోసం, ₹1,00,000 అప్పు కోసం ప్రాణాలు తీసుకుంటున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మనం ఈ రోజు కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము. అందరి హృదయాలు కూడా ద్రవిస్తూ ఉన్నాయి ఈ రోజున ఈ పరిస్థితి పట్ల. ఇవాళ ఏదైతే ఉందో ఒక మిడిల్ క్లాస్ లేకపోతే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ చిన్న చిన్న అవసరాలు తీర్చడం కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చాలా అండగా ఉంటుంది. అమ్మ ఒడి లాంటి పథకాలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఒక మంచి క్వాలిటీ విద్య, మంచి మెడిసిన్ అనేటటువంటిది ఇవ్వడం వల్ల అప్పుల పాలు కాకుండా చిన్న చిన్న అవసరాల కోసం, చదువు కోసం, వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా కాపాడేటటువంటి ప్రయత్నం ఈ రోజున ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. అదేవిధంగా డోక్రా రుణాలు కూడా 0 వడ్డీకి ఈ రోజున అంత పెద్ద ఎత్తున ప్రభుత్వం వాళ్ళకి రుణాలు ఇవ్వడంతో వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లో వాళ్ళ చేతుల్లో చిక్కుకోకుండా మమ్మల్ని ప్రభుత్వం కాపాడింది అనేటటువంటి ఒక తృప్తిని ఈ రోజున డోక్రా మహిళలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ లోన్ యాప్ల వాళ్ళు ఎంటబడి మెసేజ్లు పెట్టి మేము ఊరికనే ఇలా సంతకం పెడితే జస్ట్ ఒక మెసేజ్ మీరు పంపిస్తే మీ చేతిలోకి డబ్బులు పెడతాం, మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి అనేటటువంటి ఒక ఊదరగొట్టేటటువంటి ప్రచారం ముందు చేస్తూ ఉన్నారు. ఏవో అవసరాలు కనపడతాయి. ప్రభుత్వం ఎంత అండదండగా నిలబడినప్పటికీ కూడా రెగ్యులర్ గా జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి, ఆర్థిక అవసరాలు ఉంటాయి. చిన్న చిన్న అవసరాలే కదా, దీన్ని మళ్ళీ తీరుద్దాం కదా అని చెప్పి అట్రాక్ట్ అయ్యి ఒక రకంగా అవసరాలకి వాళ్ళు కూడా చిన్న చిన్న లోన్లు తీసుకుంటున్నారు. అదేమో తీర్చలేనటువంటి ఒక పరిస్థితికి వడ్డీలు పెంచేస్తున్నారు. 25,000 తీర్చడం కష్టం కాదు, కానీ ₹1,00,000 దాకా వడ్డీ అనేసి చెప్తూ ఉన్నారు, లేదా అసలు తీర్చడం లేదంటున్నారు. చెప్పండి హరి గారు. మీరు చెప్పినట్టుగా రీజన్స్ కరెక్టే. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్నీ ఒక ఎత్తు అయితే నిజంగా చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళని ఏ విధంగా లూర్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. ఇక సెకండ్ థింగ్, ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీరు చెప్పండి, ఒక ఇంటి పెద్ద, ఒక తండ్రి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఎవరైనా చేసిన అప్పులకి వాళ్ళని సాఫ్ట్ టార్గెట్గా చేసుకుంటున్నారు. వాళ్ళని కించపరిస్తే, వాళ్ళని అవమానపరిస్తే డబ్బులు వెనక్కి రాబట్టుకోవడం ఈజీ అవుతుందనే ఒక కుసంస్కారం, ఒక నీతిమాలిన ఆలోచన. దీనికి ఆనకట్ట ఎలా వేయాలి, మహిళల్ని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, వాళ్ళని ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలి,
నిజంగా ఇవి వాళ్ళు అవమానపరిచినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది మీ వైపు నుంచి ఏ రకంగా ఎడ్యుకేట్ చేస్తారు? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్? ఒకటండి, ఈ రోజున ఇది అంటే బ్యాంకులు కానీ ఫైనాన్స్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు అప్పుల కోసము ఇంట్లో వాళ్ళని అవమానించడము అనేటటువంటిది గత సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఈ లోన్ యాప్లు అనేటటువంటివి మాత్రం చాలా విపరీతమైనటువంటి పోకడలకు పోతున్నాయి. వాట్సాప్ మార్పింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు పెట్టడము, లేకపోతే నేను అవైలబుల్ గా కాల్ గర్ల్ గా నేను అవైలబుల్ గా ఉన్నాను అనేటటువంటి మెసేజ్లు పెట్టడము, ఇది చాలా విచిత్రమైనటువంటి సంస్కృతిని ఈ రోజున లోన్ యాప్లు తీసుకొచ్చినాయి. దానివల్ల అవమానంగా ఇది జరుగుతూ ఉన్నాయి. ఒకటి, లోన్ యాప్లకు సంబంధించి కట్టడి చేయడం, పోలీస్ యంత్రాంగం స్పెషల్ గా దీనికి ఒక టీం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం హెల్ప్ లైన్లని ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లోన్ యాప్ బాధితుల కుటుంబాలకి మేము అండగా ఉన్నామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత గారు మనకి అందుబాటులోకి వచ్చారు, మాట్లాడదాం. పద్మ గారు, సో నమస్తే అండి మంత్రి గారు. వనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక విచిత్రమైన పరిస్థితి నిజంగా కుటుంబాలు ఏ రకంగా ఆందోళన చెందుతున్నాయి, ప్రాణాలు తీసుకునే వరకు కూడా పరిస్థితులు వెళ్తున్నాయని మనం చూస్తున్నాం. సో మీరు నిన్న మాట్లాడడం కూడా జరిగింది, ఇలాంటి లోన్ యాప్స్కి తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెబుతున్న మాట. అటు పోలీస్ వ్యవస్థనవచ్చు, లేకపోతే దీన్ని ఎవరైతే ఆథరైజ్ చేస్తున్నారో వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఇప్పటికే లేట్ అయిపోయింది అంటారు. ఏం చెప్తారు మేడం? యాక్చువల్గా ఇప్పుడు ఈ లోన్ యాప్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అనేది మొన్నటి రోజున ఒక అమ్మాయి సూసైడ్ చేసుకునేంతవరకు కూడా బయటికి రాలేదండి. గతంలో అంటే మనం గత ప్రభుత్వాలలో చూసాం మైక్రో ఫైనాన్స్ అనేది. ఆ మైక్రో ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, అంటే వాళ్ళ అవసరాలను బట్టి ఎవరో వచ్చి మేము మీకు తక్కువ వడ్డీకే మీకు ఇస్తామని చెప్పి లోన్లు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి తర్వాత రికవరీ కూడా వాళ్ళని విసిగించిన విధానము ఇదంతా కూడా ఆ రోజున మైక్రో ఫైనాన్స్లో మనం చూసామని. ఈ రోజున ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు అప్లై చేశారు అన్నది, ఎక్కడి నుండి అప్లై చేశారు, లేదా వాళ్ళు ఎవరి ద్వారా అప్రోచ్ అవుతున్నారు అన్నది ఈ రోజున క్లారిటీ లేదు. మనం చూసినట్లయితే మరి మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి అనిల్ గారికి మరి వాళ్ళు కాల్స్ చేసి మాట్లాడిన విధానం కానివ్వండి, మరి చూస్తే చాలామందిని టార్గెట్ చేశారనేది అర్థమవుతుంది. ఇది ఒక మాఫియా లాగా కావచ్చు, లేదా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారనేది అనుమానం అయితే మాకుంది. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్న హెరాస్మెంట్స్కి గురవుతున్న వాళ్ళు ధైర్యంగా వచ్చి ఫస్ట్ కంప్లైంట్ చేయాలండి. రెండవది, ఇలా మోసపోకుండా ఉండడం కోసమే ఈ రోజున అంటే ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చి చెప్పడానికి వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సైబర్ యాప్ని ఒకటి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అయినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చండి. అంటే ఈ రోజున ప్రభుత్వము పేద ప్రజల పక్షాన బాధింపబడుతున్న వారి పక్షాన నిలబడడం జరిగిందండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడూ కూడా ఇలాంటి అరాచకాలను ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయరు. ఇలాంటి వాటి విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. ఖచ్చితంగా ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయని, ఈ యాప్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళని త్వరలోనే మేము ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ శాఖ ద్వారా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాడమని, ఈ రోజున ఎవరైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నానండి. మేడం, సో ప్రభుత్వ పరంగా మీరు తీసుకుంటున్న చర్యల గురించి చెప్తున్నారు. ఇంకా ఇంతకుముందు మనం ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్న ఆయనతో కూడా మాట్లాడాం. సో ఏ విధంగా ఇది స్పూఫ్ కాల్ యాప్స్ ఏ రకంగా అయితే వీటితో చేస్తారో, ఎవరు కాల్ చేస్తున్నారో ఎవరికి తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదజాలం వాడతారు, బెదిరింపులకు దిగుతున్నారు, ఎందుకంటే వాళ్ళని ట్రేస్ చేసే సిస్టమ్ ఇంకా లేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది సెంట్రల్ మినిస్ట్రీ కూడా ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్తున్నమాట. సో దానికి ఆ రకంగా చర్యలకి ఏమైనా ఉపక్రమించబోతున్నారా మీరంటే ఏం చెప్తారు?
అంటే ఈ రోజున ప్రభుత్వం నుండి మేము తీసుకుంటున్న ఏదైనా కూడా ఏ నిర్ణయం అయినా కూడా ప్రజలకి సపోర్ట్గా ఉండే విధంగానే ఉంటుందండి. ఈ రోజున ఈ యాప్ అనేది ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎంతమందిని టార్గెట్ చేశారు, ఇప్పుడు ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు అనేది అంటే మొన్నటి రోజున ఒక అమ్మాయి విజయవాడలో సూసైడ్ చేసుకున్న దాన్ని బట్టి మాత్రమే ఈ రోజున ఈ యాప్ గురించి బయట వాళ్ళకి తెలిసింది. ఈవెన్ ఆ అమ్మాయి ఆపరేట్ చేసిన విషయం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలియలేదు. అంటే కొంతమంది అవసరాలను బట్టి కానవచ్చు కానండి, మేము ఏదైనా ఆర్గనైజ్ చేయగలమనే విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళి ఈ యాప్ని ఆపరేట్ చేస్తున్నారు. అంటే ఇలా ఆపరేట్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు మొబైల్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అంతా కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. దాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇదంతా ట్రేస్ చేయడానికి కొంచెం సమయం పడుతుందండి. ఖచ్చితంగా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. గవర్నమెంట్ ఇలాంటి విషయాలను ఎక్కడా కూడా సహించదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా మరి పోలీస్ శాఖకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా రంగంలోకి దిగడం కూడా జరిగిందండి. మ్యామ్, ఇది వరకు ఉండేవి మైక్రో ఫైనాన్స్లని లేకపోతే కాల్ మనీ, అది ఒక కొత్త రూపాంతరం చెందింది. అంటే మొహం కూడా చూపించకుండా ముక్కు మొహం తెలియని వాళ్ళతో లోన్ యాప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి పేపర్లెస్ లోన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త అవతారంతో వస్తున్న క్రమంలో ఒక హెల్ప్ లైన్, అంటే ఏదైనా అనుమానం వచ్చినా లేదంటే ఇలాగా ప్రతి ఒక్క ఫోన్లో మెసేజ్ వస్తుంటే అఫ్కోర్స్ వేల సంఖ్యలో వస్తున్న వాటిని ఆనకట్ట ఒకేసారి వేయటం ఖచ్చితంగా అసాధ్యమే. కానీ ఒక హెల్ప్ లైన్ నంబర్ ఏదన్నా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందా అంటే ఏం చెప్తారు మ్యామ్? ఖచ్చితంగానండి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఒక హెల్ప్ లైన్ కానీ పెట్టడం జరుగుతుందండి. దాని ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దానికి మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. ఇంకో విషయం, వనిత గారు, మీరు మహిళా మంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నారు. నిజంగా ఈ అప్పులు తీసుకుంటున్న వాళ్ళు ఇంటి పెద్ద తండ్రి అవ్వచ్చు లేకపోతే ఒక అన్న అవ్వచ్చు, కానీ సాఫ్ట్ టార్గెట్ అవుతున్నది మాత్రం మహిళలు, చిన్నారులు, విద్యార్థినులు. నిన్న మనం చూసాం. సో ఇలాంటి సంఘటనలు, ఓ మహిళా మంత్రిగా ఇలాంటి మహిళల్ని వాళ్ళకి అండగా ఏ రకంగా ఉండబోతున్నారు మీరు? ఏ రకమైన మెసేజ్ వాళ్ళకి ఇస్తారు? ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు? యాక్చువల్గా అండి, ఈ రోజున మనం అందరం ఉంటున్నది ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంలో, ఒక మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. ఆయన పాలనలో ఉన్నాము. మన ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం వాళ్ళ కోసం ఎంతగానో ఆలోచన చేసి వాళ్ళందరినీ కూడా పేదరికం నుండి తప్పించాలి, ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా బలోపేతం చేయాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళ బిడ్డలను చదివించడానికి అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన, విద్యా కానుక కానివ్వండి, అలానే ఈ రోజున మరి మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగడం కోసం చేయూత పథకం కానివ్వండి, అలానే వాళ్ళకి ఉన్న రుణాలు కూడా తీర్చడానికి ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాలన్నీ తీర్చడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత సపోర్ట్ చేస్తున్నా కూడా ఇంకా మహిళలు కూడా, విద్యార్థులు ఇలాంటి ఆధారం లేని యాప్లకి మరి వాళ్ళు లోన్ అయ్యి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడడం వల్ల అవుతున్నారా, లేకపోతే ఏదో మామూలుగా ఒకసారి ట్రై చేద్దాం, వస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఒక ట్రయల్ వేస్తున్నారో తెలియదు కానండి. మరి ఈ విధంగా వాళ్ళు ప్రలోభాలకి గురి కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి చక్కటి పాలనలో కూడా ఈ విధంగా ఇబ్బందులకి గురి కావడం అనేది మేము దాన్ని ఏ విధంగా చెప్పాలన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. నిజంగా మేమంతా కూడా బాధపడుతున్నాం. అంతే ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు టార్గెట్ అవ్వడం అనేది ఇంకా బాధ అనిపిస్తుంది. మేము వాళ్ళందరికీ, మహిళలకు కానీ విద్యార్థులకు కానీ చెప్పేది ఏంటంటే, ఈ రోజున వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఎప్పటి నుండో చెప్తున్నామండి. ఈ దిశ యాప్ తీసుకొచ్చిన దగ్గర నుండి, దిశ చట్టాన్ని అవేర్నెస్ ఇచ్చిన దగ్గర నుండి కూడా చెప్తున్నాం. మీరందరూ కూడా మీ సెల్ ఫోన్స్లో ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఏవి లింక్స్ వచ్చినా, ఎలాంటివి వచ్చినా కూడా అవి టచ్ చేయకండి. దానివల్ల మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. దయచేసి అటువంటి వాటి వైపు వెళ్ళొద్దని చెప్పి మహిళలకి, విద్యార్థులకు కూడా మనం చాలా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా మేము చెప్తున్నామండి, విద్యార్థులు కానివ్వండి, మహిళలకు కానివ్వండి,
ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏది పడితే అది ప్రెస్ చేసి ఏ యాప్లో పడితే ఆ యాప్లో వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలాంటి పరిస్థితులకి ఇబ్బంది అవుతున్నారు కనుక ఆ పరిస్థితుల నుండి వాళ్ళు తమను తాము రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు కొంత అవేర్నెస్ కలిగి ఉండాలండి. మేడం, మీరు చెప్పిన దానికి కొనసాగింపుగా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఇచ్చే అప్పులు కానీ, ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఇచ్చే అప్పుల్ని కానీ ఎంకరేజ్ చేయొద్దు, అవి మిమ్మల్ని ప్రమాదంలోకే నెడతాయి అనేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలీస్ వాళ్ళ సహకారంతో మిగతా మీకు పెద్ద ఒక ఆర్గనైజేషను, ఒక కంప్లీట్ సిస్టమే మీరు క్రియేట్ చేశారు, గ్రామ సచివాలయాలంటూ. వాళ్ళని దీంట్లో ఉపయోగించుకొని అవేర్నెస్ ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి. ఈ రోజున మేము ప్రతి ఒక్కటి కూడా గ్రౌండ్ లెవెల్కి చేరాలంటే గ్రామ సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ వ్యవస్థని మేము యూజ్ చేస్తున్నాం. ఈ రోజున కరోనా విపత్తును ఎదుర్కొన్న, అటు వరద విపత్తును ఎదుర్కొన్నా కూడా మేము వీళ్ళు ఉండడం వల్లనే సమర్థవంతంగా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా చేయడం జరిగిందండి. ఈ రోజున మేమంతా కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి చేరవేసేది వాలంటీర్స్. ఈ సమాచారాన్ని మేము ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఇలాంటి అంటే ఆధారాలు ఏమీ అడగకుండా ఉచితంగా మీకు లోన్స్ ఇస్తాము అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ మాటలు నమ్మొద్దనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించే విధంగా చర్యలు తీసుకుంటామండి. థ్యాంక్ యూ మంత్రి గారు, థ్యాంక్ యూ అండి. మాకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఈ లోన్ యాప్స్ చేస్తున్న ఆగడాల విషయంలో ముఖ్యంగా మహిళలకి ధైర్యం కల్పించే విధంగా మీరు మాట్లాడారు. చాప కింద నీరులా పుట్టుకొచ్చిన ఈ లోన్ యాప్స్ వ్యక్తుల ప్రాణాలు తీసే వరకు కూడా వెళ్ళాయి. ముక్కు మొహం తెలియదు, ఆధార్ పాన్ కార్డు ఉంటే చాలు లోన్స్ ఇస్తామంటూ మెసేజ్లు వస్తాయి. సో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, ఏ జల్సాకో లేదంటే ఏదైనా చిన్న అవసరానికో ఈ లోన్స్ని ఆశ్రయించినా అక్కడే మీరు ఆ ఉచ్చులో బిగుచుకుపోతున్నారు. అవి ఎక్కడి వరకు దారితీస్తున్నాయంటే మనతో మన ప్రాణాలనే తీయించుకునే వరకు తీసుకెళ్తున్నాయి. ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకునే పరువు ప్రతిష్టలను కూడా వీధిన చేరుస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా అవగాహన కల్పించుకోవాలి. నిజంగా స్టూడెంట్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళే దీనికి లోన్ అవుతున్నారా అంటే కూడా అది కూడా కాదు. మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు కూడా దీనికి ఈ బారిన పడుతున్నారు, ఈ ఉచ్చులో బిగించుకుపోతున్నారు, ఊబిలో కూరుకుపోతున్నారు. సో ఏ విధంగా ఈ నెట్వర్క్ ఉంది అనేది మీకు తెలియచేసే ప్రయత్నమే ఈరోజు సాక్షి చేస్తోంది. అందుకే మేము ఈ బిగ్ డిబేట్ పెడుతూ ఉన్నాం. సో లోన్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాం. నల్లమోతు శ్రీధర్ గారు చెప్పండి. సో అందరూ మాట్లాడుతున్నారు, మంత్రులు కూడా మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చి చెప్తూ ఉన్నారు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు అని. కానీ ఖచ్చితంగా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఇదంటే అవేర్నెస్. ఖచ్చితంగా లోన్ తీసుకుంటుంది ఎవరి దగ్గర నుంచి, ఎందుకు తీసుకుంటున్నాం, ఎలా రీపే చేస్తాం, ఈ అవగాహన లేకపోతే ఇలాంటి వాటికే గురవ్వాల్సి వస్తుంది అనేది ఖచ్చితంగా అవగాహన వాళ్ళకి రావాలి. సో ఏ రకమైన ప్లాన్ ఉంటుంది అంటే ఏం చెప్తారండి? హరి గారు, రీసెంట్ గా ఒక స్టడీ గురించి నేను ప్రస్తావిస్తాను. ప్లీజ్. చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజెస్ లో కానీ లేకపోతే డిగ్రీ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఇక్కడ ఉండే యువతరం వచ్చేటప్పటికి వీళ్ళకి వచ్చే మెసేజెస్ కి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కొన్ని లగ్జరీస్ అలవాటు పడటం, నాకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి, ఇంట్లోనేమో స్తోమత ఉండదు, పేరెంట్స్ అడిగితేనే పేరెంట్స్ ఇప్పుడు ఎందుకు చదువుకో తర్వాత కొని పెడతాను అంటాం కావచ్చు. వీటన్నిటి వలన అర్జెంట్ గా మిగతా కీని ఫ్యాక్టర్ కొద్ది నా స్నేహితుడు మంచి ఫోన్ కొన్నాడు కాబట్టి నేను అంత కెమెరా క్వాలిటీ ఉంటే ఫోన్ కొనాలంటే కనుక ఈ రోజు అర్జెంట్ గా నేను ఒక లోన్ తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలని ఒక రకమైన బలహీనత కొద్ది. సో ఇలాగ పాకెట్ మనీ అనేది నిజంగా యువతరానికి రిక్వైర్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. నిజంగా అవసరం అంటే కనుక అది లగ్జరీస్, వాళ్ళ స్టడీస్ కి సంబంధించి వాళ్ళు చదువు ప్రయారిటీ అనుకున్నప్పుడు ఇదంతా కూడా లగ్జరీ కింద కన్సిడర్ చేయాలి. లగ్జరీస్ కేమో పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితులు సరిపోకపోవటం, ఒకవేళ సరిపోయినా కూడా పేరెంట్స్ కొద్దిగా కఠినంగా ఉండేసి నేను డబ్బులు ఇవ్వనని చెప్పేసి అని గట్టిగా చూడటం వలన ఇంకా వెంటనే మెసేజ్ వచ్చిన వెంటనే అప్లై చేయటం, అంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవటం, ఆధార్ కార్డు వెరిఫికేషన్ అంతా కూడా ఫినిష్ చేసేసి లోన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి కాలేజీలు కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కాలేజీలో ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు అలాగే ఎలా పట్టుకుంటున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదంతా మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఎన్ని చేసినా కూడా ప్రజల యొక్క అటు యువతరం, ముఖ్యంగా యువతరం యొక్క మైండ్ సెట్ మారినంత కాలం ఖచ్చితంగా కూడా వీటికి అడ్డుకట్టపడదు. ఖచ్చితంగా కూడా ఈ లోన్ ఎందుకు తీసుకుంటున్నాను, నా లగ్జరీ కోసం తీసుకుంటున్నానా అన్న విషయం యువతరం తెలుసుకోవాలి. ప్లస్ పేరెంట్స్ తో కమ్యూనికేట్ చేయాలి. అంటే లోన్ తీసుకుంటున్న విషయం పేరెంట్స్ తో తెలియకుండా చేసి రేపు ఆ పరిస్థితులు రాదులే అని చెప్పేసి అనే దీంట్లో వీళ్ళు ఉంటున్నారు.
ఆ పరిస్థితి వచ్చిన పేరెంట్స్ తో చెబితే ఎక్కడ కొడతారో తింటారో అని చెప్పేసి అని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని ఫ్రెండ్స్ దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉంటే కొద్దిగా కలెక్ట్ చేసేసి లోన్ రీపేమెంట్ చేయడానికి ట్రై చేయడం, అది అవ్వకపోతే కన్నా సూసైడ్ కి వెళ్తూ ఉన్నారు. అందుకనే యువతరం మొత్తాన్ని కూడా కొంతవరకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి స్థాయిలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు రెండోది మీరు అన్నారు ఉద్యోగులు కూడా ఈ టైప్ ఆఫ్ లోన్స్ కి వెళ్తూ ఉండాలని చెప్పేసి. మనకి రకరకాల ఎకనామిక్ కండిషన్స్ కరోనా తర్వాత ఇబ్బందులు ఏర్పడ్డాయి కాబట్టి చాలా మంది ఖర్చులు తట్టుకోవడం కోసం ఎప్పటికెప్పుడు అర్జెంట్ గా డబ్బులు కావాలని చెప్పేసి అని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మొదట్లో మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, రీపేమెంట్ క్యాపబిలిటీ ఉంటే మాత్రమే అప్పు తీసుకోవటం అనేది ఈ రోజు చాలా గొప్ప విషయంగా భావించబడుతుంది. ఈ రోజు సొసైటీ నిజంగా చాలా దారుణమైన విషయం. మనం చూస్తే మన గత తరాలు అప్పు చేసిన వాడంటే కనుక అప్పులు పాలయ్యాడని చెప్పేసి అని చాలా నెగిటివ్ గా అనుకునేవాళ్ళు. ఈ రోజు అప్పు చేయడానికి ఒక స్టేటస్ సింబల్ గా అదేముందిలే అని చెప్పేసి అనే స్టేజ్ కి మనం తగ్గిపోయాం. దాని వలన ఎంత ఇబ్బంది ఏర్పడుతుంది, ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే మైండ్ సెట్ అనేది రాగలిగితే కనుక అప్పు జోలికి వెళ్లకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకటం అనేది ఆ స్వభావాన్ని పెంచగలిగితే కనుక ఖచ్చితంగా కూడా వీటికి కొంతవరకు అడ్డుకట్ట వేసే స్కోప్ ఉంటుంది. రైట్. సో పెరుగుతున్న లైఫ్ స్టైల్ కూడా ఒక కారణమా ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి, లోన్ యాప్స్ని ఆశ్రయించడానికి అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో గీతానంద్ గారు మీరు చెప్పండి. సో దేర్ హ్యాస్ టు బి ఎ డిఫరెన్స్, అంటే ఆ డిఫరెన్స్ తెలియాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఎన్బిఎఫ్సీలు కానీ బ్యాంక్స్ కానీ ఇవి ఏ రకంగా లోన్స్ ఆఫర్ చేస్తాయి, వాళ్ళ మోడల్స్ ఎలాగా ఉంటుంది, అలాగే ఈ లోన్ యాప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవి ఏ రకంగా పేపర్లెస్ లోన్స్ను కానీ లేకపోతే జస్ట్ ఆధార్ పాన్ కార్డు ఉంటే లోన్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు వస్తున్నాయి, ఈ వ్యత్యాసం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఇవి తెలియక కూడా కొంతమంది ఈ ఊబిలో చిక్కుంటున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు దానికి? సార్ మీరు మీట్ గీతానంద్ గారు మీది. గీతానంద్ గారు సారీ సో యాక్చువల్ గా ఇదేంటంటే రెస్పాన్సిబుల్ లెండింగ్ అండి. ఇది వీళ్ళకి మామూలుగా ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, మీకు బాగా తెలిసిన బ్యాంక్ మీరెళ్ళి అప్పు అడుగుతారా, నాకు అప్పు కావాలి, నాకు అప్పు ఇవ్వాలి, దానికి ఒక పెద్ద ఫార్మాలిటీ సంతకాలు, తర్వాత మీరు డాక్యుమెంటేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు అప్పు తిరిగి కట్టగలిగిన శక్తి ఉంటేనే అప్పిస్తారు. అలా ఇస్తున్నప్పుడు ఏంటంటే సెక్యూర్ లోన్, ఆ పరంగా చెప్పాలంటే మిమ్మల్ని అంతా పరీక్షిస్తున్నారు కాబట్టి మీకు ఇచ్చే వడ్డీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ వడ్డీ రేటు ఏమనంటే మనకి హట్ చేయనంత ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పర్సనల్ లోను ఒక కంపెనీ నుంచి తీసుకున్నారంటే మాక్సిమం ఒక 13% 14% అంటే సంవత్సరానికి రూపాయి వడ్డీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అదే ఈ కంపెనీస్కి వచ్చేసరికి నెలకి 20% వడ్డీ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని నుంచి బయటికి రావాలంటే మనం అప్పు ఎవరి దగ్గర తీసుకుంటున్నామో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కంపెనీ ఎలాంటిది, ఆ కంపెనీ ఎలా పనిచేస్తుంది, దాని ఆఫీస్ ఎక్కడ ఉంది, రేపు ఏదైనా ప్రాబ్లం అయితే ఆ ఆఫీస్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, అది కూడా చూసుకోవాలి. దీనిలో చూడండి, ఇప్పుడు మీరు ఒక 5,000 కట్టడానికి యూపీఐలో ట్రాన్సాక్షన్ చేశారు, మీరు కట్టామనుకున్నారు, కానీ ఆ యూపీఐలో ఆ ట్రాన్సాక్షన్ అక్కడికి వెళ్ళలేదు, మధ్యలో కట్ అయిపోయింది, మీకు తిరిగి డబ్బులు రాలేదు, మీరు పే చేసామన్నా మూడ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కాంటాక్ట్ కావాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? కనీసం ఆ కంపెనీ ఓకే ఎస్బీఐలో తీసుకున్నారు, దాని బ్రాంచ్ దగ్గరలో ఉంది, లేదు ఇంకొక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఉంది, దాన్ని మనం ఈమెయిల్ తోనో ఫోన్ తోనో కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటారో తెలిసినప్పుడు మీకు ఇలాంటి హెరాస్మెంట్ కనుక జరిగితే కూడా మీరు తిరిగి క్వశ్చన్ చేయడానికి, కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. అసలు ఎవరి దగ్గర ముక్కు మొహం తెలియనివాడికి అప్పు ఇవ్వడం కాదు, ముక్కు మొహం తెలియనివాడి దగ్గర మనం అప్పు తీసుకుంటున్నాం. కాబట్టి వాడు ఏది హెరాస్ చేసినా మనం ఏమి చేయలేని పరిస్థితి. ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వాడు మిమ్మల్ని. వాడు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఒక 5,000 ఇచ్చాడు, అంటే మనకి చిన్న ఎర వేసాడు, ఆ ఎరకు పోయి మనం పడ్డాం. ఇప్పుడు ఆ ఎరకు పడ్డ తర్వాత వాడు మనల్ని ఎలా కావాలంటే అలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, వేధిస్తున్నాడు. మొత్తం అప్పు నువ్వు కట్టిన తర్వాత, నీ ఫోటోలన్నీ వాడికి అప్పగించిన తర్వాత, నీ కాంటాక్ట్ లిస్ట్ అంతా మనం వాడికి అప్పగించిన తర్వాత వాడు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. ఇది జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి అప్పు ఎవరి దగ్గర తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం, ఎంత వడ్డీకి తీసుకుంటున్నాం, ఎలా తీర్చబోతున్నాం, ఎప్పటి లోపల తీర్చబోతున్నాం, ఈ ప్లానింగ్ కనుక లేకపోతే అప్పు దయచేసి చేయకండి. అప్పు అనేది పులి మీద స్వారీ లాంటిది, మొదటిది. 2, అప్పు అవసరానికి చేయాలి కానీ అప్పు లగ్జరీ కోసం చేయకూడదు. ఇంత శ్రీధర్ గారు క్లియర్ గా చెప్పారు. యూత్ లో ఈ ఫైనాన్షియల్ థింగ్స్ మీద పూర్తి అవగాహన లేదు. మనకి తెలుగు, ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఇలా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలానే ఇంకొక సబ్జెక్ట్ పెట్టుకోవాలి అసలు ఫైనాన్షియల్ అవేర్నెస్ రావడానికి. సో అసలు ఒక రూపాయి అంటే ఏంది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దానికి సంబంధించినటువంటి మార్కప్ విలువ ఏంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఒక వడ్డీ లెక్కనేమో 4వ తరగతి 5వ తరగతిలో నేర్చుకున్నాం మన మ్యాథమెటిక్స్ లో. దాన్ని కూడా మనం ప్లస్ మైనస్ ఇంటూ ఇలా ఏదైతే నేర్చుకున్నాం అలానే నేర్చుకుని వదిలేసాం. కానీ ఒక వ్యక్తి ప్రిన్సిపల్ అమౌంట్ ఇంత తీసుకొని 3 సంవత్సరాల తర్వాత వడ్డీ కడితే ఎంత అవుతుంది, 2 సంవత్సరాల తర్వాత వడ్డీ కడితే ఎంత అవుతుంది అనేది ఒకసారి మళ్ళీ ఇంటర్మీడియట్
లేదా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనంద్ గారు, ఒక్కసారి గీతానంద్ గారు, మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ మన దేశంలో ఆర్థిక వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు సిటిజన్స్ తీసుకుంటే కనుక రిచ్కి పూర్కి వ్యత్యాసం చాలా ఎక్కువ. సో ఇది కూడా ఒక ప్రధాన అంశంగా చూడొచ్చు అంటారా? ఈ మైక్రో ఫైనాన్సెస్ అవ్వచ్చు, ఈ కాల్ మనీ అవ్వచ్చు, ప్రస్తుతం ఈ లోన్ యాప్స్ అవ్వచ్చు, వాటి రూపాంతరాలు మార్చుకుంటూ అవి ఏ రకంగా వస్తున్నాయో మనం చూస్తున్నాం. దీనికి అడ్డుకట్ట వేయాలి. ఖచ్చితంగా అందరూ చెప్తున్నట్టుగా ప్యానెల్లో అవగాహనే ముఖ్యం అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఈ అవగాహన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దానికి వ్యవస్థ ఏ విధంగా ముందుకు రావాల్సింది అనేదే ప్రధాన అంశం. మనకి కాలర్ కూడా ఉన్నారండి. సో కాలర్స్ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ ప్రోగ్రాంలో. మేము చేసే ఈ ప్రయత్నం ఈ లోన్ యాప్స్ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో. ఇది ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఎవరో ఒకళ్ళు చేసిన అప్పుకి మిమ్మల్ని ఏదో అన్నారనో, లేకపోతే మొహం తెలియని వాళ్ళు ఏదో అసభ్య పదజాలం వాడారనో ప్రాణాలు తీసుకోకూడదు అనేది మేము చెప్తుంది. సో ఖచ్చితంగా ఇది కొంతమందికి రీచ్ అయితే మా ఈ ప్రయత్నం సఫలించినట్టే అనుకుంటున్నాం. అప్పలాచార్యులు గారు కాకినాడ నుంచి ఫోన్లో మాట్లాడుతున్నారు. సో అందుబాటులోకి వచ్చారు, ఆయన మాట్లాడదాం ఒకసారి. అప్పలాచార్యులు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఇది ఈ లోన్ యాప్ అనేది అసలు సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే చేయలేని పని అంటూ ఉండదు సార్. ఇది చెప్పండి. అయితే ఈ ఈ యాప్ని అసలు ఎక్కడ పుట్టింది ఏంటి, అసలు ఎన్ని యాప్లు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి ఏంటి అన్నది గవర్నమెంట్ కానీ తలుచుకుంటే ఎన్నో గూడసారి ఎంతో మందిని పట్టుకున్నారు మన గవర్నమెంట్, మన భారతదేశం నుండి. అయితే ఈ యాప్ ఎవరు ఏంటి ఎక్కడ తయారవుతున్నాయి అన్నది ఒక డేటా అనేది మన గవర్నమెంట్ కానీ తీసుకుంటే అండి, అప్పుడు ఈ లోన్ యాప్ ఏ దేశం నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మనకి రైట్. ఆటోమేటిక్ గా. అభిలాష్ గారు మన ప్యానెల్లో ముందుగా మాట్లాడారు గీతానంద్ గారు అలాగే శ్రీధర్ గారు. ఇవి ఏ రకంగా ఆపరేట్ చేస్తాయి, వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి మీరు యూట్యూబ్లో ఉంటుంది ప్రోగ్రామ్, వెనక్కి వెళ్ళి చూడండి. బట్ స్టిల్ విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూర్చొని ఈ కాల్స్ చేస్తారు, ఎక్కడ కూర్చొని ఈ బెదిరింపులకు పాల్పడతారు అనేది నిజంగా ఎవరికి తెలియదు. ఒక డార్క్ వెబ్ ని మంచి పాయింట్ చెప్పారండి. చెప్పండి సార్. ఆయన ఇప్పుడు బేసిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఒక ఫ్రేమ్ వర్క్ పర్టికులర్ ఫైనాన్షియల్ అప్లికేషన్స్ పరంగా ఎలాంటి అప్లికేషన్స్ వాడకంలోకి రావాలి, వాటి ఆపరేషన్ ఎలా ఉంది, అవి ప్రాపర్ గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆర్బీఐ రూల్స్ కి రెగ్యులేషన్స్ కట్టుబడి ఉన్నాయా లేదా, ఇదంతా కూడా ఖచ్చితంగా ఒక ఫ్రేమ్ వర్క్ రావాలి. అంటే అప్పటికప్పుడు ఏదో కొన్ని కేసెస్ రావడం ఆ తర్వాత యాక్షన్ తీసుకోవడం అని కాకుండా ఒక ఫ్రేమ్ వర్క్ వస్తే గనక ఖచ్చితంగా బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా, ఏది బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఈ టైప్ ఆఫ్ లోన్ అప్లికేషన్స్ కావచ్చు, ఇలాంటివంతా కూడా ఖచ్చితంగా దాంట్లోకి వస్తాయి. అప్పుడు ఒక సామాన్య ప్రజలకు ఎంతో కొంత జస్టిస్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా. సో ప్రభుత్వాలు తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు. కానీ సామాన్యుడి అవసరాలని ఆసరాగా చేసుకొని వాళ్ళని ఊబిలో దించడానికి ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో రావడానికి సిద్ధంగానే ఉంటారు. వాటికి సొల్యూషన్ మాత్రం అవేర్నెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న బ్రేక్ వెళ్దామండి, తిరిగి వద్దాం, మళ్ళీ ప్యానలిస్ట్తో మాట్లాడదాం. లెట్స్ గో ఫర్ అనదర్ షార్ట్ బ్రేక్. మీకు పబ్లిక్ కూడా మేము అపీల్ చేస్తున్నాం, యూ కెన్ కాల్ us. సో ఈ లోన్ యాప్స్ ఏ రకంగా మన సిస్టంలోకి వస్తున్నాయి, మన కుటుంబాల్లోకి వస్తున్నాయి, ఆ తర్వాత మన ప్రాణాలు మనమే తీసుకునేలాగా ఎలా ప్రేరేపిస్తున్నాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా అవసరం. చదువు ఉన్నవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే చదువుకోలేని వాళ్ళు అవ్వచ్చు. ఈ అప్పుల పాలు పడితే, ఈ అప్పుల పాలు అయితే కనుక ఖచ్చితంగా ఇది మన పరువులే కాదు, ప్రాణాలు కూడా తీసే స్థాయికి వస్తూ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన అవసరం. సునాయాసంగా ఎవరైనా రుణాలు ఇస్తున్నారు, ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఇస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఐదర్ అధిక వడ్డీ రేట్ల కోసం అయినా అవి ఉండాలి, లేదంటే అవి మన ప్రాణాల వరకు తెచ్చే ఒక ప్రయత్నం అన్న అయి ఉండాలి. అదే జరుగుతుంది ప్రస్తుతం సమాజంలో. మైక్రో ఫైనాన్స్లు కానీ లేకపోతే కాల్ మనీ కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రస్తుతం ఈ లోన్ యాప్స్ చూస్తున్నాం, రికవరీ ఏజెంట్స్ చేస్తున్న ఆగడాలని గమనిస్తూ ఉన్నాం. సో వీటన్నింటినీ ఎక్కడ అడ్డుకట్ట వేయాలి? నిజంగా ఒక ఎడ్యుకేషన్ అవసరం. ఈ లోన్ యాప్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయకూడదు అనే ప్రయత్నంలో సాక్షి ఈరోజు బిగ్ డిబేట్ చేస్తుంది. ప్యానలిస్ట్ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో గీతానంద్ గారు. సో చెప్పండి సార్. సో ఎన్బిఎఫ్సిలు, బ్యాంక్స్ ఏ రకంగా లోన్స్ ఇస్తాయనేది మాట్లాడాం. ఈ లోన్ యాప్స్ ఎక్కడ పుట్టాయనేది కూడా మాట్లాడాం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూని అవసరం కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? సో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఇందాక మనకు నల్మో శ్రీధర్ గారు చెప్పారు ఒక ఆర్బీఐ ఫ్రేమ్ వర్క్ వీటి గురించి. సో ఉన్నా కూడా ఇంప్లిమెంటేషన్ లో పూర్తిగా ఇది ఫెయిల్ అవుతున్నటువంటి మాట వాస్తవం అండి. కొత్త టెక్నాలజీని అందుకోవాలనేటువంటి ప్రయత్నంలో మన బ్యాంకులు కానివ్వండి, వీళ్ళు డైరెక్ట్ గా లోన్స్ డెలివరీ చేయడంలో కొంతవరకు ఫెయిల్ అవుతున్నటువంటి మాట వాస్తవం. అంటే ఇప్పుడు ఎస్బీఐ తీసుకోండి, ఇంతవరకు కూడా
ఆల్టర్నేట్ లెండింగ్ మోడల్ అనేది లేదు. సిబిల్ స్కోర్ తప్ప, ఎక్సెప్ట్ సిబిల్ స్కోర్ తప్ప వేరే లెండింగ్ మోడల్ అనేది లేదు మన దగ్గర. యా ఓకే. సో బ్యాంకులు ఏ విధంగా ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో, సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో, ఆర్బీఐ గైడ్ లైన్స్కి లోబడి చేస్తున్న ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చే లోన్స్ ఒక సెక్యూర్డ్ లోన్గా, అలాగే వాళ్ళు ఒక వెరిఫికేషన్ ద్వారా ఇస్తున్న లోన్స్ ద్వారా వెళ్తే అక్కడ మనకి వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళు ఏదైతే రికవరీ చేస్తారో దానికి ఒక పద్ధతి ఉంటుంది అని చెప్తున్నారు ఖచ్చితంగా. బట్ కొన్ని సంఘటనలు మనం వింటున్నాం, బ్యాంకులు సైతం కొంతమంది రౌడీలని వాళ్ళని ఉపయోగించి రికవరీ చేసే ప్రయత్నాలు కూడా గతంలో మనం చూసాం. అలాంటి వాటిని మాత్రం ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. దీనికి చట్టపరంగా పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఖచ్చితంగా సమాజం చూడాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాట్లాడారు. ఈ లోన్ యాప్స్ అంశం ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం, తిరిగి మళ్ళీ చర్చలోకి వెళ్దాం. లోన్ యాప్స్ కూడా ఒక విధమైనటువంటి ఆన్లైన్లో నుంచి వాళ్ళకు లోన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు తిరిగి సకాలంలో కట్టకుండా పోతే వాళ్ళపైన అనేటువంటి సైకలాజికల్ ప్రెషర్ పెట్టడం, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళను మెసేజ్లు వాళ్ళకు పంపించి, ఫ్రెండ్స్కి వాళ్ళ మెసేజ్లు పంపించి వీళ్ళ డిగ్నిటీకి భంగపడేగా చేయడం వల్ల కొంతమంది సూసైడ్ చేసుకోవడం అట్లా జరుగుతుంది. సో ఇటువంటి వాటిపైన స్ట్రైన్ చర్యలు తీసుకుంటాం, గట్టి యాక్షన్ తీసుకొని ఇటువంటి కాకుండా చేస్తాం. అయితే వాళ్ళు కొంత మాస్క్ చేస్తున్నారు, వాళ్ళ ఐడెంటిటీ కనపడనీయకుండా ఏ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి లోన్స్ ఇచ్చాయో నౌ వీ ట్రై టు ట్రాక్ దెమ్. అక్కడ ఆ ఆర్గనైజేషన్స్ కొన్ని ప్రాంతాల్లో దొరకకుండా ఉన్నాయి. సో వాటిని ట్రాక్ చేయడం, ఎక్కడెక్కడో నుండి వాళ్ళు కొంత దూర ప్రాంతాల్లో ఉండి కూడా ఈ పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి అంటే ది ఆర్గనైజేషన్ విచ్ ఈస్ గివింగ్ ద లోన్ ఈ సిట్టింగ్ సమ్వేర్ ఎల్స్ ఫార్ ఆఫ్ ప్లేస్. సో దే మాస్క్ దేర్ ఐడెంటిటీ. ఓకే, ఇట్ ఈస్ నోన్ టు ద కస్టమర్కి ఇచ్చిన ఐడెంటిటీని బట్టి ట్రేస్ చేస్తే నౌ దట్ ఐడెంటిటీ డజంట్ లీడ్ టు ద ఆర్గనైజేషన్. సో అట్లా కూడా ఉంది దీంట్లో. బట్ ఎనీవే విల్ బ్రేక్ దిస్ సిస్టమ్ అండ్ దెన్ సీ దట్ ఎఫెక్టివ్ యాక్షన్ ఈజ్ ఇనిషియేటెడ్. రైట్, ఇలా వేధింపులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయితే డీజీపీ హెచ్చరించడం కూడా మనం చూసాం. వారిని ట్రేస్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఎవరిని వదిలేది లేదనేది ఆయన చాలా క్లియర్ కట్గా మెసేజ్ ఇస్తూ ఉన్నారు. శ్రావ్య గారు మీరు చెప్పండి, సో చట్టపరంగా వాళ్ళు ఇలాంటి వాటిని అరికట్టడానికి, అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటామనేది అయితే వాళ్ళు చెప్తున్నారు. న్యాయపరంగా వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ అవసరం, అలాగే ఇలాంటి వాటికి పాల్పడుతున్న వారిని లీగల్గా పనిష్ చేసే అవసరం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది న్యాయపాలన? ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండి ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. సైబర్ క్రైమ్ ఫ్రాడ్ అయినా కూడా 155260 నంబర్, అండ్ ఆల్సో ఆన్లైన్ ఏమైనా చీటింగ్ గా జరిగినప్పుడు కూడా 1930 నంబర్స్ ఇచ్చారు. అది మీ టోల్ ఫ్రీ నంబర్స్ కాల్ చేయగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. అది కాకుండా కూడా మీరు ఇలాంటి దాంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత మనం డబ్బులు తీసుకొని మోసపోతున్నామని చెప్పేసి, కానీ ఇంకో విషయం ఏంటంటే మనం ఆ లింక్ లో ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా వీళ్ళకు డేటా అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి బ్యాంక్ మనం యూపీఐ, జీపే అని వాడతాం కాబట్టి ఆటోమేటిక్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళు తీసుకోకపోయినా అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఇన్స్టెంట్ గా ఆర్బీఐకి లేకపోతే సైబర్ సెల్ కి కానీ పోలీసుకి కంప్లైంట్ చేస్తే ఏదో విధంగా వాళ్ళు ట్రాక్ చేయడానికైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలా కాకుండా కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఎంతవరకు ఉన్నా కూడా ఇలా కొత్త వేరే విధానంగా మాస్క్ వేసుకొని వస్తున్నారు. కాబట్టి ఆర్బీఐ కూడా సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాయి. వాళ్ళు ఇలాంటి స్పెసిఫిక్ టీమ్ ఉంటుంది. ఈ స్పెసిఫిక్ టీమ్ ఎక్కడి నుంచి నడుస్తుంది, ఎలా స్టాప్ చేయొచ్చు అనేసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. దీనికి వెయిట్ చేయడానికి టైం అస్సలు లేదు. కాబట్టి అది కాకుండా కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉందండి. ఇది యూజువల్ గా ఒక సొల్యూషన్ అనేది కాదు, కానీ ఒక ప్రొటెక్షన్ కోసమే. ఆ ప్రొటెక్షన్ ఏంటంటే ఇలాంటి ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా సైబర్ ఇన్సూరెన్స్ పాలసీస్ వరకు అలొకేట్ చేస్తున్నాయి. ఆ పాలసీ మీరు తీసుకోగానే కూడా ఏమైనా మీకు సైబర్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఆ పాలసీ మీకు కవర్ చేస్తుంది. ఇది కాకుండా మీరు ఎంత ఫాస్ట్ గా మనం ఐడియా ఉంది ఇలా నడుస్తుంది కట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ మనం ఇలాంటి వాళ్ళ నుంచి డబ్బులే తీసుకోవద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అలా చేసిన తర్వాత కూడా అలా ప్రొటెక్షన్ చేసుకొని ఆటోమేటిక్ గా పోలీస్ ఆఫీషియల్స్ వాళ్ళ దగ్గర వెళ్తే ఎంత సాధ్యం అన్న వరకు వాళ్ళని పట్టుకుంటే మనకు ఒక 4-5,000 వరకే నష్టం. ఇది 1 lakh, 2 lakhs ఆర్ క్రోర్స్ లో అమౌంట్ లో కాదు, జస్ట్ few thousands లో. కాబట్టి చాలా మంది ముందు కూడా రారు. ఈ బాధనంతా ఎందుకు, మనకు ఒక 5,000 పోతే పోయింది వదిలేసుకుందాం అనే వాళ్ళే థింక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఒక్కరి నుంచి 5,000 కానీ అలా 100-200 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మీకు
నష్టం తక్కువ జరిగినా కూడా మీరు రిపోర్ట్ చేస్తే మీకు డెఫినెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. లా ఒక్క ప్రొటెక్ట్ చేయడానికే ఉంది కాబట్టి మిమ్మల్ని సతాయించడానికి అసలు లేదు. ఇది మీరు ఎంత మైండ్ లో ఎంత క్లియర్ గా పెట్టుకుంటారో మీకు అంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే శ్రావ్య గారు, సో ఫైనల్గా చెప్పండి శ్రీధర్ గారు. సో యా, అందరూ కూడా వ్యవస్థ పరంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తుంది సామాన్యుని అనేది అయితే మాట్లాడుతున్నారు. బట్ సామాన్యుల లెవెల్లో హౌ డు దే ప్రొటెక్ట్ దెమ్సెల్స్? సో టెలిఫోన్, వాళ్ళు వాడే సెల్ ఫోన్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, ఇది ఏ రకంగా ఒక కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు ఓ టెక్నికల్ ఎక్స్పర్ట్గా? హరి గారు, వాస్తవంగా ఏంటంటే మనకే కంటెంట్ అప్లోడ్ అవుతుందని చెప్పుకుంటున్నా కానీ కాంటాక్ట్స్ ఇలాంటివన్నీ ఈ రోజు డీప్ ఫేక్స్ అనే టెక్నాలజీ, నిజం చెప్పాలంటే ఒక శారీ కట్టుకున్న ఒక మహిళ ఫోటోని కంప్లీట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో కంప్లీట్ గా న్యూడ్ గా తయారు చేసే విధంగా ఎలాంటి మార్ఫింగ్ టెక్నాలజీ తెలియాల్సిన పని లేదు. అంత ఈజీగా వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఆ టెక్నాలజీస్ తో వెంటనే క్షణాల్లో ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అన్నిటినీ కూడా క్యాప్చర్ చేసేసి న్యూడ్ గా తయారు చేసి హెరాస్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన కంటెంట్ అనేది ఎంత దారుణంగా మిస్యూజ్ అవుతుంది అన్నదే ఒక్కసారి ఊహించుకుంటే కనీసం ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయబోయే ముందు మనకు మనమే ప్రొటెక్ట్ చేసుకునే స్కోప్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారంటే కనుక ఇక అది కొన్ని సందర్భాల్లో మీరు ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ గా ఉంటే కనుక అది కొన్ని సందర్భాల్లో సూసైడ్ కూడా దారి తీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి లింక్స్ క్లిక్ చేయడం, రెస్పాండ్ అవడం అనేది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రైట్. సో అందరూ సాక్షి ప్రేక్షకులు ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో కొంత అవగాహన కల్పించుకున్నట్టయితే మా ఈ ప్రయత్నం సఫలమైనట్టే అని మేము చెప్తున్నాం. సో లోన్ యాప్స్, సో వెరిఫికేషన్ లేకుండా ముక్కు మొహం తెలియకుండా లోన్స్ ఇస్తున్నారు అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి. సో ఒక సరైన పేపర్ వర్క్ లేకుండా ఇచ్చే లోన్స్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అది మీ ఇంటి వరకు, మీ ప్రాణాల వరకు, మీ పరువు ప్రతిష్టలు తీసే వరకు తీసుకొస్తాయి అనేది మేము మీకు చెప్పదలుచుకున్నాం. ఆ ప్రయత్నం మీరు విని అది నలుగురికి చెప్తే కనుక వి విల్ బీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి అందరి ప్యానలిస్ట్లకి. సో ఇది లోన్ యాప్స్పై అవి చేస్తున్న ఆగడాలపై సాక్షి చేపట్టిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. సో హోప్ యూ ఆల్ గెయిన్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ అండ్ బీ అవేర్ ఆఫ్ దిస్ లోన్ యాప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి.